गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ईके। नमस्कारं मास्टर एम नमस्कारं मास्टर CVV। नमस्कारं मास्टर CVV। नमस्कारं मास्टर CVV to your lotus feet. Master, please let us receive the influx of the plenty of prana into our system, that we may resist disease, decay and death, realize the highest truth, the pure love and the bliss of existence, and serve humanity according to thy plan. Master's own adjustments. Harihi Om. Sanno mitrasyam varunah Samno bhavatpariyama Samna indro brahaspatihi Samno vishnururukramah Namo brahmane Namaste vayo Tvameva pratyaksham brahmasi Tvameva pratyaksham brahma vadishyami Rutam vadishyami Satyam vadishyami Tanmamavatu Tadvaktaramavatu Avatu mam Avatu Vaktaram. Om Shanti Shanti Shanti. ఈ వారం గురు పౌర్ణిమ అంత చాలా మటుకు మనం చెప్పుకున్నాము. ఈ వ్యాసుల వారు పరాశర మహర్షి అయినటువంటి పరాశర మహర్షి తన కొడుకైన వ్యాసుడు పరాశర మహర్షి విష్ణు పురాణం రచించిన తర్వాత పురాణాలన్నిటికీ కూడా ఆయన ఒక షేప్ కల్పించిన తర్వాత వ్యాసుల వారు దాన్ని 18 పురాణాలుగా దాన్ని విభజన చేసి తర్వాత మహాభారతాన్ని రాసి తర్వాత బ్రహ్మసూత్ర భాష్యాలు రాసి ఆ తర్వాత ఇంకా చేయాల్సింది ఏదో ఉందనుకుని ఆయన ఏం చేయాలని ఆయన మదన పడుతున్నప్పుడు అప్పుడు నారద మహర్షి కనిపించి ఆయనకి భాగవత రామాయణ ఉపదేశం చేశారు. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. మచిలీపట్నంలో 2 యుగాలు, భాగవతానికి ముందు భాగవతం తర్వాత. భాగవతానికి వచ్చే వాళ్ళందరూ ఒక గ్రూపు, రాని వాళ్ళంతా ఒక గ్రూపు. ఎందుకంటే కల్మినేషన్ పాయింట్ కదా భాగవతం అది. అందువల్ల ఎందుకు వ్యాసుడికి ఏ భాగవతం రాయాల్సి వచ్చింది అంటే దానికి నేను మీకు ఒక పని చెప్పా. ఘర్షణ అనే ఒక పదం లాస్ట్ టైం మనం వాడుకున్నాం.
ఈ ఘర్షణ అనేటటువంటిది మనకి జీవితంలో అనేక రకాలుగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఘర్షణ అనేటటువంటిది మనకి ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో వస్తుంది. మనం పడే ఘర్షణలకి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తున్నప్పుడు అసలు ఘర్షణ మనలోంచి పుట్టదు కదా. ఏదైనా సినిమా ఆడుతున్నప్పుడు సినిమా టికెట్ల గురించి వాడు బాగా ఘర్షణ పడతాడు అనుకోండి. సినిమా టికెట్లకి ఘర్షణ పడేటటువంటి వాడు ఆ ఊరిలో ఎవరో 10 ఏళ్ళు లెక్చర్ ఇస్తున్నాడు అనుకోండి, అక్కడ హాల్లో 200 సీట్లు ఉన్నాయనుకుందాం. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, సో మెనీ పీపుల్ దే కాంట్ అండర్స్టాండ్. ఓకే, యూ ట్రై టు అండర్స్టాండ్, రైట్. అమ్మాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి వచ్చింది. మచిలీపట్నంలో చాలా సాధన చేసే బృందం ఉంది. అందరూ మహా సాధకులు ఉన్నారు మచిలీపట్నంలో. అంకుల్ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరితో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటే నాకు ఆశీర్ కనిపిస్తాడేమని చెప్పి అమ్మాయి పాపం భ్రమలో వచ్చింది. బెంగళూరు నుంచి వచ్చింది పాపం అమ్మాయి. చిన్న అమ్మాయి, సింధుగానే 1 years ఉన్నది, కానీ చాలా సిఏ అమ్మాయి, చాలా కలబరిన అమ్మాయి. సో ఎవడన్నా బాహుబలి సినిమాకి టికెట్ కోసం క్యూలో నిలబడి పోటాడుకుంటాడు అనుకోండి ఎవడన్నా. అదే టైంలో ఊర్లో పెద్ద లెక్చర్ ఇస్తున్నారు అనుకోండి, ఏ గరికిపాటేనో లేకపోతే ఏ చాగంటేనో 200 సీట్లు ఉన్నాయి అక్కడ అన్నారు అనుకోండి. అప్పుడు 200 సీట్లు ఉన్నాయి, ఇక మిగతా వాళ్ళని ఎలా చేయట అన్నప్పుడు పొద్దుట 6 గంటలు లేచిపోయి టిఫిన్ తినుకో, ఆ 200 సీట్లలో కూర్చోవడం కోసం వెళ్తాడా, ఆకర్షణలో ఉంటాడా వీడు. బాబాలకి కూడా 500 సీట్లు ఇస్తారట అంటే 4 గంటలకి క్యూ నిలబడతాడు. ఘర్షణ అనేది మనిషికి వాడి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి జీవితాంతం ఘర్షణతో బాగుతూ ఉంటారు. ఏదో ఘర్షణ ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, డబ్బుల కోసం ఉంటుంది, అధికారం కోసం ఉంటుంది, ప్రమోషన్స్ కోసం ఉంటుంది, సుఖం కోసం కూడా ఘర్షణ పడుతూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే సుఖపడతామని చెప్పి చాలా ఘర్షణ పడుతూ ఉంటారు. ఎప్పుడు నువ్వు సుఖపడతారా అంటే మాస్టర్ చెప్తారు లాస్ట్ స్టెప్ అంట, లాస్ట్ వికెట్ అంటాం కదా మనం. లాస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, వికెట్లు ఉండవు, 10 వికెట్లు డామ్ అన్న తర్వాత ఇందురా జీవితాంతం నువ్వు కష్టపడ్డావు. వై స్ట్రగుల్ యువర్ ఎంటైర్ లైఫ్ మీన్స్ ఐ వాంటెడ్ టు బి హ్యాపీ, దట్స్ వై ఐఎమ్ సఫరింగ్ ఎ లాట్. when you will get the real happiness at the end, that's what Master E.K. is tell all the time, that what I am explaining in Telugu. సో ఎప్పుడు సుఖపడతారా అంటే జన్మంతా సుఖపడడం గురించి వీడు శ్రమపడ్డాడు అనుకోండి, ఎప్పుడు సుఖపడతాడు? వచ్చే జన్మలో పుట్టప్పటి నుంచి కష్టపడుతుంటాడు. సో అంచేత ఘర్షణ అనేటటువంటి దేని గురించి మనం ఘర్షణ పడుతున్నాం అనేటటువంటిది అంత సంఘర్షణ అంటాం మనం. అది చెప్పారు మీకు శంకరామంలో మొట్టమొదటి అధ్యాయంలో చెప్తారు మాస్టర్ గారు. ఆ సంఘర్షణ మొదలైన తర్వాత ఎలా ఉంటుందో ఆ స్థితి అనేటటువంటిది మనం ఉన్నటువంటి స్టేట్లో అర్థం కావడం చాలా కష్టం. ఎందుకంటే మనకున్న ఘర్షణలు వేరు, ఏదో ఘర్షణ ఉంటుంది, దీంతోనే జీవితం తెల్లారిపోతుంది, అసలైన అంత సంఘర్షణ అనేది మొదలవడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటి సంఘర్షణ వ్యాసుడిలో మొదలైందిట. వాళ్ళలో మొదలైతేనే మంచిది, మనలో మొదలైతే ఏమొస్తుంది? ఇది పెద్దవాళ్ళనే రాముడికి ఆ సంఘర్షణ మొదలైతే యోగ వాసిష్టం వచ్చింది. వాల్మీకి మహర్షి ఆ యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని 36,000 శ్లోకాలు, ఇవి 36,000 శ్లోకాలు. భగవద్గీతలో 700 శ్లోకాలు, భగవద్గీతలో 36,000 శ్లోకాలు యోగ వాసిష్టంలో. రాముడికి లోపల ఆ సంఘర్షణ బయలుదేరిన దానికి ఏదో రకమైన దిగులు ఆయనకి బయలుదేరింది. ఈ జీవితం ఎలా వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది, జీవితం ఇంతేనా జీవితం అనేటటువంటి బయలుదేరిన తర్వాత వాల్మీకి మహర్షి లాంటి మహాత్ముడు ఆయన దగ్గర ఆయన శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి 36,000 శ్లోకాలు రాశారు ఆయన. ఆ యోగ వాసిష్ఠుడు చెప్పాడు, ఉపదేశం చేశాడు. అర్జునుడికి ఈ రకమైన సంఘర్షణ, యుద్ధం చేయాలా వద్దా, వాళ్ళని చంపాలి కదా, ఎవరు అందరూ నా కజిన్ బ్రదర్స్ వాళ్ళు, నా మేనమావలు, లేకపోతే నా అన్నలు, నా తమ్ముళ్ళు, మా గురువు, మా తాత ముత్తాత అందరూ ఉన్నారు. ఆయనకి యుద్ధం చేయాలా వద్దా, అసలు యుద్ధం ఎందుకు, రాజ్యం గురించే కదా, అసలు రాజ్యం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇన్ని లక్షల మందిని యుద్ధంలో చంపేసిన తర్వాత రాజ్యం వస్తే మాత్రం ఎందుకు రాజ్యం, ఎవరిని రాజ్య పరిపాలన చేయాలి, సవాళ్ళ మీద రాజ్య పరిపాలన చేస్తానా నేను అనుకున్నాను. కానీ ఆయనకి సంఘర్షణ పుట్టింది. ఆయనకి సంఘర్షణ పుట్టడంతోనే భగవద్గీత పుట్టింది. సో మన సంఘర్షణ పుడితే అంటే పుట్టకపోతాడు, మన సంఘర్షణ పుట్టినా పుట్టకపోయినా భగవద్గీత పుట్టదు, ఇంకో గీత పుట్టదు, మనకి బీపీ వస్తుంది తప్ప. అది అంత సంఘర్షణ అని అనేది ఒకటి కలుగుతూ ఉంటుంది. కలిగిన తర్వాతే అప్పుడు వాళ్ళ ఇళ్ళలోంచి బయటకు వచ్చేసేయటం, ఫ్యామిలీలోంచి బయటకు వచ్చేసేయటం, ఉన్న ఉద్యోగాల్లోంచి బయటకు వచ్చేసేయటం,
వాళ్ళకున్న ఆస్తులు అన్నీ వదిలేసుకుని బయటకు వచ్చేసేయటం, ఇదంతా నాకు వద్దనుకుని బయటకు వచ్చేసేయటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మనకు అవసరమా? అవన్నీ లేవని మనం బాధపడుతూ ఉంటుంటే ఉన్నాయి బయటకు వదిలేసి స్టేట్ ఎప్పటికి వస్తుంది? అవి లేవని దేని గురించి అయితే మనం బాధపడుతున్నాము, ఉన్నవాళ్ళు వాటిని వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు వాడు. ఆ సంఘర్షణలోంచి వాడు బయటికి ఎక్కర్లేదు అనిపిస్తుంది. అదంతా మనకే అనిపిస్తుంది తెలుసా, ఉంది కాబట్టి అనిపించింది సార్, బాగా చాలా రోజులు అనుభవించాడు సార్ అనిపిస్తే ఉంటుందా, ఇంకొంచెం వస్తే బాగుంది అనిపిస్తుంటుంది. ₹1 అటువంటి వాడికి 2 కోట్లు ఎట్లా వస్తే ఎట్లా అంటే బాగుంది అనిపిస్తుంది. 2 కోట్లు సంపాదిస్తే 3 కోట్లు ఎట్లా సంపాదిస్తే బాగుంది అనిపిస్తుంది. ఏజీఎం ప్రమోషన్ అయితే జీఎం అయితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది, జీఎం అయిపోతే డైరెక్టర్ అయిపోతే ఎలా ఉంది అనిపిస్తుంది. నాకు అదే ఉంటుంది. 2 బెడ్రూమ్ ఉన్న ఇల్లు ఉన్నటువంటి వాడికి 3 బెడ్రూమ్ అయిపోతే డూప్లెక్స్ అయిపోతే విల్లా ఉంటే బాగుంది అనిపిస్తుంది. దానికి అదే ఉండదు కదా. సో అంచేత ఈ ఘర్షణ వేరు, ఆ ఘర్షణ వేరు. వ్యాసుల వారికి ఆ ఘర్షణ మొదలైంది. దానికి భారతం రాశాను నేను, పురాణాలన్నీ కూడా 18గా విభజన చేశాను, బ్రహ్మసూత్ర భాష్యం రాశాను. ఇది రాసినా కూడా లోపల హ్యాపీగా లేదు. ఇక్కడ మనుషుల సంస్కారం పనిచేస్తుంటుంది, లోపని మనకు హ్యాపీగా లేదనుకోండి, సాధారణంగా ఏం చేస్తాం చెప్పండి? అట్లీస్ట్ మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ నాకు అర్థమవుతాయి. లోపల మనకు హ్యాపీగా లేదనుకోండి, మరి సాధారణంగా ఏం చేస్తాం? డిస్ట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఇన్ జనరల్ వాట్ వీ విల్ జస్ట్ ట్రై టు త్రో ది బ్లేమ్ ఆన్ అదర్స్. ఇట్స్ సో సింపుల్. మనకి ఏదైనా బాగుండకపోతే, మనసు ప్రశాంతంగా లేకపోతే, అనుకుని జరగకపోతే వీళ్ళ వల్లేనండి, ఆవిడ వల్లేనండి, మా అత్తగారి వల్లేనండి, ఇదంతా గోలంతా. మా అత్తగారు అయితే బాగుండదు, మా అత్తగారు అయితే నేను మొగుడు లేడు కదా అక్కడ. మీ అత్తగారు లేకపోతే మొగుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన లేకపోతే పిల్ల ఎక్కడి నుంచి వస్తారు? ఈయన కావాలి కానీ వాడు అక్కర్లేదా? ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఎవరిని కదిపించండి, బ్లేమ్ ఎప్పుడు కూడా పక్కడి మీద పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎవరి దగ్గర వాళ్ళ మీద పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు, వాళ్ళు తీసుకోవడం కోసం ప్రయత్నించారు. రియల్గా ఎవరైనా స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అవదలుచుకున్నటువంటి వాడికి ఫస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా? మాస్టర్ గారు చాలా మాట చెప్పాను, ఒకే సెంటెన్స్, నో కంప్లైంట్. కంప్లైంట్ ఉన్నటువంటి వాడు అసలు యోగ జీవితంలోకి, మహాత్ముల తాలూకు ప్రపంచంలోకి, దేవతల తాలూకు ప్రపంచంలోకి వాడు అసలు వాళ్ళ డోర్స్ తెరవరు. అసలు మన స్వతరాలు చదువుతూ ఉంటాం, వేరే విషయం. సదాలు చదువుతూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము, భజనలు చేస్తూ ఉంటాము, మాస్టర్ గారు అంటాము, లేకపోతే ఇది కూడా అంటాం, మరొకటి అంటాం. కానీ అక్కడ డోర్లు ఏం తెరుచుకోవు. తెరుచుకుంటే మనకి హ్యాపీగానే ఉంటుంది. అక్కడ డోర్ తెరుచుకుంటే హ్యాపీగా ఉంటుంది. చల్ల గాలి వచ్చింది అనుకోండి, హాయిగా ఉండదు. ఉండదా? మహాత్ముల తాలూకు స్పర్శ కానీ, వాళ్ళ తాలూకు స్పర్శ కానీ, వాళ్ళ తాలూకు దృష్టి కానీ, వాళ్ళు ఒకసారి మనోంటి ఉన్నాం, ఒక సాల్తీ ఉందని వాళ్ళ మనసులో ఒకసారి ఈ సాల్తీ గుర్తుకొస్తే, ఆ టైంలో వేసవకాలంలో ఒక చల్ల గాలి వస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. జన్మంతా ఘర్షణ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఉత్తమమైనటువంటి స్పర్శ లేదు వాళ్ళ జీవితంలో. ఇది ఇట్స్ ఏ క్లియర్ ఇండికేషన్. ప్రాబ్లమ్స్ 1 year ఉంటాయి, 2 years ఉంటాయి, 3 years ఉంటాయి, 4 years ఉంటాయి, జన్మంతా ఉంటాయి. జన్మంతా ఉన్నాయంటే ప్రాబ్లం ఎక్కడో మన దగ్గరే ఉంటుంది. అది ఒప్పుకునేంత వరకు సొల్యూషన్ రాదు. ఎవరో ఒకరి మీద తోసేసి, ప్రాబ్లం తోసేసి, వాళ్ళ వల్లే నాకు కష్టాలు, వాళ్ళ వల్లే నాకు బాధలు, వాళ్ళ వల్లే నాకు దుఃఖం అంతా అని వాళ్ళు లేకపోతే ఇంకొకలాగా వస్తుంది. దుఃఖం నీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. దానికి పెద్ద మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగేట ఒక ఆవిడ. నేను అడిగితే మా అత్తగారితో పోరు పడలేకపోతున్నాను సార్ అందుట. ఐసీఎల్ అత్తగారి పోరు చల్లకట్టు. నెక్స్ట్ నేను మా ఆయన ఆవిడ ఏం చెప్తే అంతే సార్, నెక్స్ట్ ప్రాబ్లం. ఖచ్చితంగా అంతే. మరి కొడుకు మరి మా అమ్మ మాట వింటే ప్రాబ్లం వస్తుంది. ఆఫీస్కి వెళ్తే మా బాస్తో ప్రాబ్లం సార్, వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది, న్యాచురల్గా బాస్తో ప్రాబ్లం సార్. అసలు పక్కింటి వాళ్ళతో ప్రాబ్లం సార్, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉందంటే ఇంట్లోనే మా అత్తగారితో ప్రాబ్లం, ఆయనతో ప్రాబ్లం సార్, పక్కింటి వాళ్ళతో ప్రాబ్లం సార్. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్తో బాస్తో ప్రాబ్లం సార్. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిందట ఆవిడే. అని చెప్పాట, ఐ విల్ షో యూ ఏ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి? నేను మా ఆశ్రమంలో మంచి రూమ్ ఇస్తాను, మంచి ఏసీ రూమ్ ఇస్తాను, 3 పూట్ల మంచి ఫుడ్ పెడతారు చక్కగా. మీ అత్తగారు రారు ఇక్కడికి, మీ ఆయన రాడు, మీ పిల్లలు రారు, మీ బాస్ రాడు, ఎవరు రారు.
హ్యాపీగా ఇక్కడ ఉండిపో, ఆశ్రమంలో ఉండిపో. నీకు ఎవరితో అయితే నీకు బాధలు ఉన్నాయో, ఎవరితో అయితే నువ్వు బాధలు పడుతున్నావు అనుకున్నావో వాళ్ళు ఎవ్వరు నీ దగ్గర రారు. నీ ఒక్కదానికి ఫుడ్ పెడతాం, శుభ్రంగా 3 పూటలు హ్యాపీగా ఫుడ్ తినేసేసి రూమ్లో పడుకోని చెప్పారు. 3 రోజుల పైకి వచ్చిందట. వచ్చిన తర్వాత ఇంకా ఏంటో చికాకుగా ఉంది మనసు ఉందట. వాళ్ళు ఎవరు లేరుగా, వాళ్ళందరూ ఉంటే చికాకు ఇస్ ఓకే బాగుంది, వాళ్ళు ఎవరు లేరుగా. మరి చికాకు నీ దగ్గర ఉందా వాళ్ళ దగ్గర ఉందా అని అడిగేట ఆయన. 3 రోజులు పెట్టాం, భోజనం పెట్టాం, తినేస్తే పడుకోవచ్చుగా, కుదురుతుందా? తినేసి ఆలోచన ఏదో తెలుసా, నాకు చిన్న ఏసీ ఇచ్చారు, ఆ పక్కన వాడు పెద్ద ఏసీ ఇచ్చారు. మొదలవుతుంది కంప్లైంట్ మైండ్. ఏమవుతుంది, వాళ్ళకి బాగా డబ్బులు లేవు కాబట్టి పెద్ద ఏసీ రూమ్ ఇచ్చారు, డబ్బులు లేవు కాబట్టి చిన్న ఏసీ రూమ్ ఇచ్చారు. గురుగారు వాళ్ళతో డబ్బులు లేకుండా బాగా మాట్లాడుతున్నారు, నాతో బాగా మాట్లాడట్లేదు. ఫుడ్ వాళ్ళకి నాకు ఒకే ఫుడ్ పెడుతున్నారా, నేను వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఫుడ్ పెడుతున్నారా? ఇవన్నీ మైండ్ కదా. ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం అత్తగారిలో లేదు, ప్రాబ్లం మా ఊళ్ళో లేదు, పిల్లలు లేదు, బాధలు లేదు, ప్రాబ్లం మైండ్లో ఉంది. ఆయన నవ్వేసేసి ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రాబ్లం అని అడిగాట. అత్తగారు లేరు ఇక్కడ, మీ ఆయన లేరు, మీ పిల్లలు లేరు, మీ బాస్ లేడు, ఎవరు లేరు ఇక్కడ, ఒక్కదానే రూమ్లో పడుకోమా అని చెప్పాము. హ్యాపీగా తిరిగి ఉట్నే ఫుడ్ పెడుతున్నాము, పడుకుంటారా? ట్రై చేయండి, సరదా చేద్దాం. మీరు ఎవరన్నా, నేను ఛాలెంజ్ చేస్తాను. దరిద్రం ఎక్కడుంది? దరిద్రం అక్కడ లేదు. ఎక్కడుంది దరిద్రం? ఎక్కడ ఉంది. ఇలాంటి సాల్తీలు నేను రోజు ప్రేయర్ చేస్తున్నా, నేను రోజు విశ్వాసం చదువుతున్నా, నేను భజన చేస్తున్నా, లేదా రామాయణం చదువుకుంటున్నా, నేను సర్వీస్ చేస్తున్నా అంటే చేయి బాగానే ఉంటుంది, మనశ్శాంతి మాత్రం ఉండదు. ఎందుకు? దరిద్రం నీ దగ్గర ఉంది, ఆ మైండ్లో ఉంది. ఈ కథ జగ్గి చెప్పాడు, ఈ చెప్పిన ఎగ్జాంపుల్ జగ్గి చెప్పాడు. అందువల్ల ఏం చెప్తున్నాను మీకంటే, ఆ ఘర్షణ ఈ ఘర్షణ కాదు, ఈ ఘర్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ వేసి విల్ ట్రై టు గెట్ ది సింపతి ఫ్రమ్ అదర్స్. సెల్ఫ్ పిటీ అంటాం ఇంగ్లీష్లో. సెల్ఫ్ పిటీ ఉన్నటువంటి వాడు ఎప్పటికీ అసలు జీవితంలో ఎదగలేరాడు. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది మగాళ్ళ కన్నా. ఈ మధ్య మగాళ్ళు కూడా వీక్ అయిపోతున్నారు. ఎవరైతే ఎక్కడికైనా పోయి నేను చాలా బాధలు పడిపోతున్నా, నేను బాధలు పడుతున్నా, నేను పడిన బాధలు ప్రపంచంలో ఎవరు పడి ఉంటారు అసలు మా అత్తగారు అక్కడ ఉంటుందా అండి, ఇట్లా మొదలెడతారు అనమాట. అసలు నేను ఎన్ని కష్టాలు పడ్డానండి, ఎంత చాకరీ చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి. ఎవరైతే ఇంటింటికి పోయి గడిపి పోయి కనిపించిన స్నేహితులతో వీళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు వాళ్ళు చేసిన సేవలు వాళ్ళ బాధలు చెప్పుకుంటాడు. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ పిటీ. వాళ్ళకి ఆ జమ్లో సొల్యూషన్ రాదు. అందుకే ఎప్పుడైనా గొడ్ల పాప చూడండి, ఎవరు రాని మా ఇంటికి, నేను ఎప్పుడైనా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రాని నేను మా ఇంటికి ఎవరు గొడ్ల బాగా తప్పులు వేసి ఎవరు రావద్దని చెప్తా. వాళ్ళు వస్తే నా మీద జాలి చూపిస్తారు, నా గొడ్లంతా మండిపోతుంటుంది. నా మీద నీ జాలి ఎందుకు? నా ప్రాబ్లం నేను హ్యాండిల్ చేసుకోగలను. మండిపోతే ఎవరో చెయ్యి రాజుగారు మీకు ఇలా అయిపోయింది ఏంటండి, అయ్యో మీకు ఇలా అవడం ఏంటండి, మాగైతే ఏంటండి, నాకే కదా లేకపోతే నీకైతే నాకే సంబంధం నీతో, నాకు నేను బాగుంటుంది ఇచ్చాను, నీకు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, నన్ను నమ్ముకునే లేదు కదా. ఆ సెల్ఫ్ పిటీని ఆర్గం చేయకపోతే రియల్ లైఫ్లోకి వెళ్ళారు. అసలు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తారు, తెలియని ప్రాబ్లం డిస్కస్ చేస్తారు, ఇమీడియట్గా సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తారు. సొల్యూషన్ లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తారు. సొల్యూషన్ రావట్లేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? సొల్యూషన్ రాకపోతే ఎప్పుడు రాలేదానికి ఏం చేస్తారు? ఎన్నాళ్ళు చర్చలకు వస్తున్నారు, ఏం చేస్తారు? మంచి ఏం చేస్తారు? ఎప్పటికీ సొల్యూషన్ రాలేదు, ఏం చేస్తారు చెప్పు మంచి ఏం చేస్తారు? హలో, ఎప్పటికీ సొల్యూషన్ రాలే. 2 years ట్రై చేశారు, 3 years ట్రై చేశారు, పూజలు చేశారు, అని చేశారు, వాళ్ళు అన్నీ అడిగారు, రాలే. ఏం చేస్తారు రమేష్? వదిలేస్తారు, బుద్ధుంటే వదిలేస్తారు. ఆన్లైన్లో వెనక బెటర్. బుద్ధుంటే ఏం చేస్తారు, దాన్ని వదిలేస్తారు, అలా పడేస్తారు, పక్కన పడేస్తారు. ట్రాష్లో వేసి పెడతాం కదా, ఎంటీ ట్రాష్ చేయకుండా పెడతాం కదా. అక్కడ ఫైల్స్ ఏం చేస్తామో ట్రాష్లో పడేస్తాం కదా. ఎంటీ ట్రాష్లో పడేస్తాము, అలా అడ్డు పెడతాము. ఎప్పుడు అవసరం అయితే అందులోంచి పైకి పీకుతాం, అంతవరకు ఆ ట్రాష్లో ఉంటుంది. అది తెలియవాడు బుద్ధినోడు పని చేస్తాడు, వాడిని నేను ఇరకబెట్టరు, పట్టుకొచ్చి ఆ వినాయకుడి బొడ్లో 20,000 పెట్టాడు. వినాయకుడి బొడ్లో వేలు పెడితే అలా తేలు కుట్టిందట అండి. తేలు కుట్టిన తర్వాత తేలు తీసేసాడు. పక్కవాడు అడిగట ఏంట్రా అంటే, భలే ఉంది బొడ్లో వేలు నువ్వు కూడా పెట్టానట్టు. వీడు పెడితే వీడికి కూడా తేలు కుట్టిందట. కుట్టిన తర్వాత 2-3 అడిగాడు.
నా ఒక్కడికే కుడితే ఏం తెలుసు దానికి, వాడికి కూడా కుడితే బాగుంటుందని చెప్పి నువ్వు కూడా వేలు పెట్టి చూడే చాలా బాగుందంటే ఆడికి కూడా తేలి కుట్టింది. ఇదిగా మన జీవితం, దిక్కుమాల జీవితం. నేను బాధలు పడతాను, నువ్వు కూడా బాధలు పడు. నా ఫ్రెండ్ కదా, నువ్వు కూడా నువ్వు షేర్ తీసుకో. ఏదైనా మనకి ఏదైనా ప్రాఫిట్తో షేర్ ఇవ్వడం కాదు, బాధలు ఏమైనా అంటే నువ్వు కూడా షేర్ తీసుకో. ఫ్రెండ్ కదా, కలిసి ప్రేయర్ చేసుకుంటున్నాగా. ఈ సాల్తీలకి కుదరదు యోగం అంటే. ఆ ఘర్షణ వేరుగా ఉంటుంది. ఆ ఘర్షణ మొదలైంది ఎవరిలో మొదలైంది? వ్యాసుల వారిలో మొదలైతే భాగవతం పుట్టింది. అర్జెంటుకి మొదలైతే భగవద్గీత పుట్టింది. రాముడికి మొదలైతే జ్ఞానవాసిష్టం పుట్టింది. మాస్టర్ గారి కాళ్ళకి కురిపేస్తే భాగవత రహస్య ప్రకాశం పుట్టింది. మాస్టర్ గారి కాలు సెప్టిక్ అయిపోయి నడలేని పరిస్థితుల్లో ఉంటే నడకుండా మంచమే పడుకుని ఉన్నారు. నడవలేరు ఆయన. బాత్రూమ్లకి మీరు తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళి పడుకోబెట్టాలి. ఎక్కువ ఆహారం తీసుకోరు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఆయనకి. ఫుడ్తో ఖాళీగా ఉన్నారు. ఆ కాళ్ళు మన పక్కన పెట్టారు. హోమియోపతి మందు వాడారు, తగ్గలేదు. బాగా సెప్టిక్ అయిపోయింది. ఇంగ్లీష్ మందు డాక్టర్లు ట్రై చేశారు, తగ్గలేదు. ఏం చేయాలో ఎవరికి తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి ఆయన జాయిన్ కారు. ఇంగ్లీష్ డాక్టర్లు ఫెయిల్ అయ్యారు, దండం పెట్టారు. అని ఏం చేసి అలా ఉంచేయండి రా, కాళ్ళు పర్వాలేదు, భాగవత రహస్య ప్రకాశం రాద్దాం అన్నారు. ఇది భయంకరమైన కాళ్ళు నొప్పితో. వాళ్ళు కదా ఎగ్జాంపుల్స్. భజన చేస్తే ఏమొస్తుంది? కూర్చుని ఆ కాసేపు బాగుంటుంది. మహిమలు కనిపిస్తుంటాయి కదా మనకు, జరిగిపోతాయి మహిమలు. దిగు వచ్చేస్తాడు పైనుంచి, వచ్చేసి మహాభక్తురాల రామ్మ అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు పుష్పవిమానం మీద. అంటే ప్రాక్టికల్ లైఫ్ మీద జీవితం ప్రాక్టికల్గా ఉంటుంది, రియల్గా ఉంటుంది. 2 నెలలు 4 6 అవుతుంది. 2 × 2 = 4A, 2 + 2 అన్నా 4A, 6 అవుతుంది. మరి 6 కావాలి. 1 + 1 = 3 అన్నాడు ఎవడు. అదేంట్రా 2 కదరా అంటే కాదండి, 1 వైఫ్ 1 హస్బెండ్ అండి. హస్బెండ్ ప్లస్ వైఫ్ కలిపితే 3వాడు పుడతాడు కదండి, 3 అయ్యారు కదండి. 1 + 1 = 3 అన్నాడు. అంత చప్పట్లు కొట్టారు. అది అక్కడ కుదురుతుంది. 1 + 1 = 3 అంటే వైఫ్ హస్బెండ్ చైల్డ్ కుదురుతుంది. కానీ లైఫ్లో 1 + 1 అంటే 2A 3 అవదు. అందుకు ఎందుకు చెప్తాను మీకు ఇదంటే ఆ సంఘర్షణ నుంచి పుట్టింది. అలాంటి వ్యాసుడు ఈ రోజు నాడు, ఆయన ఈరోజు పుట్టాడని చెప్తారు, తెలియదు ఆయన ఎప్పుడు పుట్టారో మనం చూడలేదు. అరే ఆ వ్యాస పౌర్ణమి పుట్టారని అంటారు వాళ్ళు. పుట్టి ఉండొచ్చు, పుట్టకపోయి ఉండొచ్చు. మనకి ఏంటి ఆ రోజున, ఏ రోజు పుడితే మాత్రం, ఏ రోజు పుట్టినా అది వ్యాస పౌర్ణమే ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టిన విధానమే చాలా గొప్పగా ఉంటుంది. వ్యాసుడు పుట్టిన విధానం. పుట్టంగానే గడ్డాల మీసాలతో పుట్టాడు. వ్యాసుడు పుట్టంగానే సత్యవతి ఎక్కడో తిరుగుతుంది. పరాశరుడు వెళ్తున్నాడు పడవలో. పరాశరుడు సత్యవతి పడవ నడుపుతుంది. పరాశరుడు అన్నాడు, ఇది రైట్ టైం, ఇది ఒక మహానుభావుడు పుడతాడు ఈ టైంలో కానీ ఒక రమైనటువంటి సంయోగం జరిగితే ఒక మహానుభావుడు పుడతాడు, సత్యవతి నువ్వేమంటావు అన్నాడు. వాడి దగ్గర పరిచయం లేదు పూర్వం. సత్యవతి ఆవిడ కూడా దేవతా అంశతో పుట్టినటువంటి ఆడేదో కారణం వల్ల చేపల రాజుల ఇంట్లో పుట్టింది. ఆవిడేమో సరే అంది. ఆయన తాలూకు దివ్య యోగా మహిమతో చుట్టూరా మొత్తం అంతా ఆ రివర్ అంతా కూడా ఆయన కంప్లీట్గా ఒక మబ్బుల్లాగా క్రియేట్ చేసి ఆ పడవ మాత్రం కానీ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అంతా క్రియేట్ చేసి పెట్టాడు. ఆ తర్వాత అక్కడ వ్యాసుడు పుట్టాడు. పుట్టంగానే నమస్కారం పెట్టి వెళ్తా అన్నాడు. నది మధ్యలో పుట్టగానే పెద్ద అలా పుట్టాడు. అంటే అది యోని సంభవుడు కాదు ఆయన, అది అర్థం చేసుకోవాల్సింది. అది వాడు మళ్ళాగా అక్కడ పుట్టడం కాదు. మళ్ళా పుడితే గడ్డలు వేలతో పుడతాడండి. పుడితే అంటే పోతాడు వాడు. అంటే వాడు సంకల్పంలోంచి పుడతారు. మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్లో అలాగే నిజంగా అలాగే పిల్లలు పుట్టాలి. ఎప్పుడన్నా చిన్నపిల్లలప్పుడు ఎవరన్నా క్లాసులకి ఎవరన్నా నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ మంచి జనరేషన్ కావాలంటే ఇద్దరు తాలూకు భూమధ్యంలోంచి పిల్లలు పుట్టాలి. అంటే పిల్లలు మామూలుగా గర్భంలోంచి పుట్టినా ఆ సంకల్పాల తాలూకు ఆ యూనియన్ ఉంటుంది, ఆ ఇద్దరు తాలూకు భూమధ్యాల్లో జరగాలి. ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. అక్కడ దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఫామ్ చేసిన తర్వాత, ఆ ట్రయాంగిల్ ఫామ్ అయిన తర్వాత ఉన్నటువంటి యూనియన్లో నుంచే పిల్లలు పుట్టాలి. పుడితే వాళ్ళు ఒక రకమైనటువంటి మంచి సంకల్పాలతో మంచి దీంతో పుడతారు. వాళ్ళకి టీచింగ్ అక్కర్లేదు. వాళ్ళకి సంవత్సరాలు టీచింగ్ అక్కర్లే వాళ్ళకి. ఆ చిన్నప్పుడు ఎవరు వస్తారు క్లాసులు కాడికి? చిన్నప్పుడు ఎవరు వస్తారు? పెద్దగా పిల్లలు పుట్టిన తర్వాత ఇక అయిపోయేసరికి టైం దగ్గరికి వచ్చిన ఆ టైంలో వస్తారు. కానీ ఆ టైంలో రావాలి. లేకపోతే నక్షత్రం పనికి వస్తుంది, తప్పే లేదండి, వచ్చేదాన్ని పనికి వస్తుంది. అట్లా పుట్టాడు వ్యాసుడు. అది ఆయన పుట్టినరోజు ఇవాళ. ఆయన భయపెచ్చి ఆయన వేద విభాగం చేశాడు. వేదాలు 4 భాగాలుగా జాతిగా చేయడమే కాకుండా పురాణాలను కూడా ఆయన చక్కగా వేదాలు 4 భాగాలుగా చేయడమే కాకుండా
పురాణాలు 18 కూడా చేసి ఆ వ్యాసుడికి వ్యాసపీఠం ఇచ్చారు ఈరోజు. ఆయన అధిరోహించారు. వ్యాసుడిని ఒక జగద్గురువుగా, ఒక మహాగురువుగా ఈరోజు అది ఆయన కూర్చోబెట్టారనమాట. ఆయనకి వ్యాసపీఠం ఆయనకి ఇచ్చారు ఈరోజు. అంత ఇంపార్టెంట్ డే వ్యాసుడు. మన మార్గంలో మాస్టర్ గారు జగద్గురు పీఠంలో మాస్టర్ గారి మార్గంలో వ్యాసుడికి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు పురాణ పురుషుడు చదివితే తెలుస్తుంది. పురాణ పురుషుడు నావల్ చదివితే వ్యాసుడికి పరాశరుడికి మాస్టర్ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇండియన్ హిస్టరీలో, అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వ్యాసుడికి వ్యాసుడి తండ్రి పరాశరుడికి ఆ పరాశరుడి తాలూకు శిష్యుడే మైత్రేయ మహర్షి. అందుకే మహాభారతం మీరు చదువుకుంటే ఎప్పుడు పాండవులు ప్రాబ్లంలో ఉన్నా కూడా ఖచ్చితంగా వ్యాసుడు వస్తాడు, పిలవకుండా వస్తాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా ఆయన వస్తాడు. అక్కడ ధర్మ సందేహం ఉన్నప్పుడు ఖచ్చితంగా మైత్రేయ మహర్షి వస్తాడు. పాండవులు కలుస్తారు. వాళ్ళు కలిసి ఈయన వెళ్ళిపోతూ ఇప్పుడు మైత్రేయుడు వస్తాడు కాసేపులో, ఆయన నీతో మహాడు వెళ్తాడని చెప్పి చెప్పారు. ఆయన కాసేపులో వ్యాసుడు వస్తాడని చెప్పి వాళ్ళిద్దరు హిమాలయాస్ నుంచి ప్రత్యేకంగా ఆ వనాలకి వస్తారు, ఆ అడవులకి వస్తారు పాండవులు ఉన్నప్పుడు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఈ రకమైనటువంటి ఒక అవసరం ఉంటుందో అట్లాంటి అవసరం ఉన్నప్పుడు ప్రత్యక్షమైన వాళ్ళు ముగ్గురే మనకి. నారద మహర్షి ఉపదేశం చేస్తారు, ఆయన వ్యాస మహర్షి జ్ఞానం ఇస్తారు, మైత్రేయ మహర్షి వాళ్ళకి జ్ఞానంతో పాటుగా అనుగ్రహం కూడా ఇస్తారు. ఇది ఒక పెద్ద పరంపర. ఇది మాస్టర్ గారు ఏ ప్రయత్నం చేశారంటే, మాస్టర్ గారు ఈకే గారు ఏ ప్రయత్నం చేశారంటే భారతదేశానికి మూల స్తంభాలు వ్యాసుడు కానీ పరాశరుడు కానీ లేకపోతే మైత్రేయ మహర్షి కానీ వాళ్ళ తాలూకు సాన్నిధ్యాన్ని కృష్ణుడి తాలూకు సాన్నిధ్యం వాళ్ళలో ఉంది కాబట్టి, ముఖ్యంగా వ్యాసుడిలోనూ మైత్రేయుడిలోనూ కూడా కృష్ణుడి తాలూకు సాన్నిధ్యం ఉంది కాబట్టి ఆ కృష్ణుడి తాలూకు సాన్నిధ్యాన్ని జగద్గురు రూపంగా మైత్రేయుడిలో నుంచి, జ్ఞానం రూపంగా వ్యాసుల్లో నుంచి మ్యాక్సిమం ఎంత కిందకి పట్టుకొచ్చి ఆ జ్ఞానాన్ని కానీ ఆ అనుగ్రహాన్ని కానీ దాన్ని ఎంత కిందకి భూమికి తీసుకొచ్చి మనకి అందించాలో అంత ప్రయత్నం మాస్టర్ గారు చేశారు. అది పెద్ద చాలా అసలు బుద్ధుడో జీసస్ వాళ్ళు పుట్టి ఎంత భూమి పొలికించిందో వాళ్ళు పుట్టిన తర్వాత, మాస్టర్ గారు పుట్టిన తర్వాత నిజంగా కూడా భూమి అలా పొలికించి ఉంటుంది ఖచ్చితంగా. అంత జ్ఞానం అంటే 5000 years క్రితం వ్యాసరిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ యోగాన్ని మాస్టర్ గారు మళ్ళీ మనందరికీ అందుబాటులోకి పట్టుకొచ్చి వ్యాసుడన్నా మైత్రేయుడన్నా శ్రీకృష్ణుడన్నా ఏదో మన ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళలాగా, అదే మన తాతగారిలాగా ముత్తాతల్లాగా లేదా మన గురువుగారులా అంత ఒక రకమైనటువంటి ఆ సంబంధాన్ని ఏర్పాటు చేశారు మాస్టర్. అది వ్యాస పౌర్ణమి తాలూకు ఇంపార్టెన్స్. అది అంటే వ్యాసుల వారు జన్మించిన రోజు అని ఒకటే కాకుండా, వేద విభాగం చేసిన రోజు అనే కాకుండా, పురాణాలని ఇట్లానే రాశారనే అనే కాకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా వ్యాసుల వారు రాబోయే కలియుగంలో, అంటే ఎవరైనా మహాత్ములు ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు చూసుకుంటారు వాళ్ళు. అంటే తాత్కాలికంగా వాళ్ళ కాలంలో వాళ్ళ శిష్యులు, వాళ్ళ సాధన, వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా గ్రో అవటం, వాళ్ళ గ్రూప్ అంతా గ్రో అవటం, అది ఎక్కువ ప్రచారం జరగటం, దీని గురించి ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళ ఋషులను, అందుకే వాళ్ళ గురువులు అంటాం, పీఠాధిపతులు గురువులు అంటాం. నిజమైన పరమ గురువులు కానీ మహర్షులు కానీ వాళ్ళు ఏ యుగంలో పుట్టినా, ఏ కాలంలో పుట్టినా కొన్ని వేల సంవత్సరాల ముందుకు చూస్తారు వాళ్ళు. అది మహర్షి లక్షణం, అది మహాత్ముల లక్షణం. 1000 years, 2000 years, 3000 years ముందుకు చూస్తారు వాళ్ళు, ఫ్యూచర్లో చూస్తారు. ఒక 2000 years అయిన తర్వాత, 5000 years అయిన తర్వాత మానవ మేధస్సు ఎలా ఉంటుంది, మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు, అప్పుడుండే ప్రకృతి పరిణామం అనేది ఎలాగుంటుంది, ప్రకృతి ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంది, మానవ జాతి ఎట్లా ముందుకెళ్తుంది, ఎట్లా ఇప్పటి నుంచి దాని తాలూకు సీడ్స్ వేసినట్లయితే ఆ సీడ్స్ ఒక 5000 years పోయిన తర్వాత ఎట్లా పనిచేస్తాయని ఆలోచించి వాళ్ళు ఒక 5000 years ముందు సీడ్స్ చేస్తారు. మానవ మేధస్సులో అనండి, ఎక్కడనండి, thousands of years ముందు వేస్తారు. అందుకే ఆ రోజుల్లో వాళ్ళు ఎవరికి అర్థం కాదు. అర్థమైనా వాళ్ళందరూ ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా అవసరమైతే వచ్చేవారు జనపదాల్లోకి, మానవ జనసమూహంలోకి అవసరమైతే వచ్చేవాళ్ళు. అవసరం కాకపోతే వాళ్ళందరూ అదే పని మీద అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ లక్షణం అది. వాళ్ళతో మనకు అవసరం లేకపోతే వాళ్ళు పని కట్టుకొని రారు మన దగ్గరికి. మనకి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మనం పిలవకపోయినా వాళ్ళు వస్తే ప్రత్యక్షం అయ్యి ఆ కావాల్సిన చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మన లక్షణం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వెళ్ళిపోతుంటాం. మనం పిలుస్తూ ఉంటాం, వెళ్ళిపోతుంటాం, గ్యాదరింగ్ అంట, అదంట, ఇదంట, రకరకాలు ఉంటుంది. వాళ్ళు కొన్ని 1000 years ముందు ప్లాన్.
అది వ్యాసుడికి ఉండే గొప్పతనం. ఎందుకు మాస్టర్ గారికి వ్యాసుడు అంత ఇష్టం అంటే 5000 yearsకి ముందు కలియుగం ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగం వస్తున్నప్పుడు, కలియుగం వచ్చి ఇప్పుడు 5000 years అయింది కదా, ఇప్పటికీ వ్యాసుడు అనుకున్న ప్రకారంగా ఉన్న అలసలు మందబుద్ధులు అల్పతరాయులు అంటే వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉండదు. ఆదాయం ఉన్న ఆరోగ్యం ఉండదు. ఆదాయం ఎక్కువ అయింది, ఇప్పుడు ఆరోగ్యం ఉండదు. అందుకు ఆయన భాగవతం పట్టుకొచ్చారు. అందుకు వ్యాసుడిని ఈరోజు అంతా తలుచుకోవాలి. తలుచుకుని వ్యాసుడు రాసిన భారతాన్నో భాగవతాన్నో చదువుకోవాలి ఈరోజు ఖచ్చితంగా. వ్యాస పౌర్ణమి పూట, వ్యాస పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మనకు కొన్ని ఇంపార్టెంట్ పౌర్ణములు ఉన్నాయి. మాఘ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, ఈ 4 చాలా ఇంపార్టెంట్ పౌర్ణములు మనకి. మిగతా కాదంటే కాదని కానీ ఆశ్వేజ పౌర్ణమి కూడా ఇంపార్టెంటే, కానీ ఈ 4 చాలా ఇంపార్టెంట్. జూన్ జూలై మధ్య వచ్చేటటువంటి పౌర్ణిమ, తర్వాత నవంబర్ డిసెంబర్లో మధ్య 4 పౌర్ణములు ఉంటాయి మనకి. ఫిబ్రవరిలో మాఘ పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణముల నాడు తప్పనిసరిగా ఫాస్టింగ్ చేయకపోయినా సరే చాలా తక్కువ ఫుడ్ తినాలి. ఖచ్చితంగా ఆ రోజు మెడిటేషన్ చేయాలా, ఆ రోజు సత్సంగం చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఆ రోజు ఎవరు ఏది మాట్లాడుకున్నా కూడా అది ఇన్ఫర్మేషన్గా కాకుండా అది ఇనిషియేషన్గా మనలోకి దూరుతుంది. ఇది ఆ రోజుకున్న గొప్పతనం. అలాంటి ఒక పవిత్రమైన రోజు ఇది. పిరమిడ్ గ్రూప్ వాళ్ళు 24 hours మెడిటేషన్ చేస్తారు. అసలు మీరు నమ్మలేరు, 24 hours. నేను అడిగారు, సార్ ఈ కంకిపాడు పిరమిడ్లో మేము 24 hours మీరు కనెక్ట్ చేయండి సార్ అన్నారు. అదనబా మాకు గ్రూప్ ఉంది బాగోదు అంటే, రేపైనా రండి సార్ అంటే, నేను ఒక 2 గంటలు వస్తాను, అందుకని ఎక్కువ రాలేండి. నెక్స్ట్ మంత్ నేను ప్రామిస్ చేస్తాను, టోటల్ నైట్, ఆ టోటల్ నైట్ అంతా నేను మా ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు నేను మెడిటేషన్ క్యాంప్ కనెక్ట్ చేస్తానయ్యా. విజయవాడలో మీ వాళ్ళందరూ మంచి వాళ్ళు ఎవరైనా కొంచెం ఎవరైనా తెలుసుకోండి పర్వాలేదని చెప్పాను. 24 hours మెడిటేషన్ చేస్తారు. ఎట్లా చేస్తారు? 24 hours గట్టిగా అరగంట 30 ప్రేయర్ అవ్వగానే ఇంకా చెప్పరే లోకా సంస్థ ఇంకా చెప్పరే అన్నట్టుగా ఉంటుంది. అదే కుర్చీలో కూర్చుంటారా, శుభ్రం కింద కూర్చుంటారు. నా ప్రాబ్లం నేను కింద కూర్చోలేను. 24 hours కూర్చోవాలంటే తమాషా. మెడిటేషన్లో భయపెచ్చి లెక్చర్ బట్టి ఇవ్వచ్చు, కానీ సరదా తీసుకెళ్తాం. మీరు నెక్స్ట్ మంత్ చూద్దాం. 24 hours 12 hours మరి నెక్స్ట్ మంత్ చూద్దాం అది చెప్తున్నారు. సో అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు, వాతావరణమునందలి ఉదజని హైడ్రోజన్ అను వాయువునకు మిత్రుడు అది దేవత. హైడ్రోజన్ అంటాం కదా మనం, దానికి మిత్రుడు అది దేవత. విశ్వదేవతల్లో ఒకడు ఈ మిత్రుడు సకల దేవతలకును మైత్రి కారకుడు అవుతున్నాడు. ఈ మిత్రుడు హైడ్రోజన్ అనేటటువంటి వాయువుకి అధిదేవత అనే మిత్రుడు ఉన్నాడే, ఆయన సకల దేవతలకు మైత్రి కారకుడు అవుతున్నాడు. ఇది అందరి దేవతల్లో కూడా మైత్రి అనే భావం కలుగుతుందని ఎవరి వల్ల అన్నట్లయితే ఈ మిత్రుడు అనేటటువంటి ఉదజన వాయువు వల్ల. అనగా వారి శక్తులను సమన్వయమనొచ్చడం వలన లోకములను నడుపుచున్నాడు. మైత్రి అంటే ఏంటి? మాస్టర్ గారు ఒక టెక్నికల్ మీనింగ్ ఇచ్చారు. యాక్చువల్లీ మైత్రి మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ అబౌవ్ ఫ్రెండ్షిప్. అందరినీ సమన్వయపరచడం అనేటటువంటిది మైత్రి లక్షణం అని చెప్తున్నారు మాస్టర్. మనకుండే మిత్రత్వం అంటే, మనకుండే ఫ్రెండ్షిప్ అంటే నాకు మీరు సహాయపడడం, మీరు నాకు సహాయపడడం, అదే కదా ఫ్రెండ్షిప్ అర్థం. అంటే నేను ఆపదలో ఉంటే మీరు సహాయపడడం, మీరు ఆపదలో నేను సహాయపడడం, నాకు మీరు సలహా ఇవ్వడం, నేను మీకు సలహా ఇవ్వడం, మీరు నాకు సలహా ఇవ్వడం, కలిసి పని చేసుకోవడం, కలిసి భోజనం చేసుకోవడం, ఇదే ఫ్రెండ్షిప్ అంటే. మైత్రి అంటే అది కాదట. మైత్రి అంటే ఏంటంటే అనగా వారి శక్తులను సమన్వయపరచడం వలన లోకంలోకి నడుపుతున్నాడు. ఎవరెవరైతే ఏ ఎబిలిటీస్ ఉంటాయో దే విల్ కోఆర్డినేట్ ఆల్ ది ఎబిలిటీస్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫర్ ఎ కామన్ పర్పస్. దట్ ది మీనింగ్ ఆఫ్ మైత్రి, నాట్ ఫ్రెండ్షిప్. అది అసలైన మైత్రి. ఆ మైత్రి భావాన్ని కలిగించేటటువంటి అందరి దేవతల్లో ఉండేటువంటి శక్తులన్నింటినీ కూడా కలిపి ఈ క్రియేషన్ సృష్టి సక్రమంగా నడపడం కోసం ఆయన పనిచేస్తుంటట. ఆయనే అందరిలో మైత్రి భావం కలిగిస్తూ ఆయన మిత్రుడు అని చెప్తున్నారు. ఈ సమన్వయం మార్చడం వలన అనగా వారి శక్తులను సమన్వయం మార్చడం వల్ల లోకంలో నడుపుతున్నాడు. సప్తఋషి మండలం నందు ఒకడగు వశిష్ఠుని కిరణముల ప్రభావముచే ప్రకృతి ఎందు ఉదజని హైడ్రోజన్ వాయు యొక్క పరమాణువుల పుడుచున్నవి. అట్లే వరుణుని ప్రభావముచే ప్రాణశక్తిని కలిగించి ప్రాణవాయు ఆక్సిజన్ పుడుచున్నది. ఈ రెండును చోటునందలి విద్యుత్తు లేక అగ్ని యొక్క ప్రభావంచే నీరుగా మారుచున్నవి. మాస్టర్ గారు ఒక పెద్ద ఫార్ములా, H2O ఫార్ములా ఇచ్చారు. అంతేనా? H2O ఫార్ములా అయినా అదేని H2O అయినా ఇది చెప్పింది మాస్టర్ గారు కాదు. ఒకటాను
టూ ఇది హెచ్ ఆటోజన్ చెప్పారు. ఇంకోటి ఏంటి, వరుణుని ప్రభావంచే ప్రాణశక్తిని కలిగించి ప్రాణవాయువు పుట్టుచున్నది. ఆక్సిజన్ హెచ్ఓ కాదు కదా, అది కాదు. సో మాస్టర్ గారు చెప్తున్నారు, వరుణుడు అంటేనేమో ఆక్సిజన్ ప్రాణవాయువు, హైడ్రోజన్ అంటే మిత్రుడు అనేటటువంటి వాడు. ఈయన సప్తఋషి మండలము నందు ఉంటాట. ఎవరు? వశిష్ఠుడు. మన గ్రూప్కి అంటే మనం అనుకుంటున్నాం మన గ్రూప్ అని, మనందరం మాస్టర్ గారి శిష్యులు అని, పరమగులో బృందం అని, హిమాలయంలో మాస్టర్లు అందరూ మనల్ని తలుచుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి నేను మనాన్ని ఉపయోగిస్తున్నాను. అది పెద్ద ఫీల్ అయిపోయి పోకుండా దాంట్లో ఏమి ఉండదు, కానీ ఫీలింగ్ బాగుంటుంది అంతే అనుకుంటే. యాక్చువల్గా పరమ గురువుల మార్గానికి వశిష్ఠుడు యాక్చువల్లీ ఈ గురుపారం ముఖ్యంగా మాస్టర్ గారు ఈకే గారి తాలూకు ఆ మార్గానికి వశిష్ఠుడు మూలస్తంభం లాంటి ఆయన. ఆయనలో నుంచే ఈ జ్ఞానం అంతా పుడుతుంది. పురాణాల్లో కూడా వశిష్ఠుడి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. విశ్వామిత్రుడి పాత్ర కన్నా వశిష్ఠుడి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. మన గ్రూప్కి ఇంకొక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన కూడా ఈ గ్రూప్లో మహర్షిగా తీసుకుంటారు. ఆయన అగస్త్య మహర్షి. ఎందుకంటే మాస్టర్ సివి గారు కుంభసంభవుడిగా అగస్త్య మహర్షి పుడితే అగస్త్య మహర్షి అంశతో మాస్టర్ సివి గారు పుట్టారని చెప్పి అంటారు. సౌత్ ఇండియన్ మాస్టర్ అంటే మా జూపిటర్ అంటారు. అగస్త్యుడిని మాస్టర్ జూపిటర్ అంటారు. పుట్టిగా మంచి బలంగా ఉంటారు, మంచి బందోబస్తుగా ఉంటారు. భారతి ఈజ్ ద వైఫ్ ఆఫ్ దట్ వైస్ ఛాన్సలర్, ఏ షార్ట్ లేడీ హూ కేమ్ టు ద క్లాసెస్ నైట్ టైమ్. షీఈ్ అడ్వకేట్, షార్ట్ లేడీ who has seen Agastya and Master CV when she opened my website, you see. And బెంగళూరులో అదృష్టం ఏంటంటే ఒక హస్బెండ్ ఈజ్ వైస్ ఛాన్సలర్ ఇట్ సీమ్స్, నో, కృష్ణమూర్తి టోల్డ్ మీ. ఆవిడ మామూలుగా చెప్పాను మీకు, నేను మీ వెబ్సైట్ చెప్పండి సార్ అంది. నా వెబ్సైట్ చెప్పాను. సివి గారి అది ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే సివి గారు ఒక్కనే వస్తారు. అసలు మనం పెట్టే గ్రాఫిక్స్లో అలాగే సివి గారి ముందు అలా వచ్చి కనిపించారు. మా సివి గారి తాలూకు పిక్చర్ కనిపించింది. వెనక నుంచి ఒకనే ఎవరో చాలా వెనక నుంచి బ్యాక్గ్రౌండ్లో ఒకనే వచ్చి కనిపించారు. ఆవిడకి పొట్టుగా ఉన్నారు, పని తలపాగలాగా ఉంది, ముఖం చాలా గంభీరంగా ఉంది, సైడ్ ఫోజులో ఉందని చెప్పారు ఆవిడ. తర్వాత ఇంకొంతసేపు అయితే వెనక నుంచి ఎవరో వచ్చారు, టోటల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. ఆ డార్క్నెస్ ఉంది వెనకాల, ఒక హ్యూమన్ ఫామ్ కనిపించింది, కానీ నాకు ఎవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మీ వెబ్సైట్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు ఆవిడ. చెప్తే నేను చెప్పాను, గ్రాఫిక్స్ చాలా బాగుండవండి, గ్రాఫిక్స్ ఏం పెట్టలేదు నా వెబ్సైట్లో, నేను కేవలం సివి గారు మాత్రమే పెట్టాము. అది ఓపెన్ చేయగానే సివి గారు అలా కాస్పాసం అలా వస్తారు, స్పీడ్లో చాలా వస్తారు, అదే నేను పెట్టాను. వెనక ఉండే ఆయన అగస్త్య మహర్షమ్మ, ఆయన అంశతో ఆయన పుట్టారని చెప్పి మేము నమ్ముతాము. నువ్వు చూసింది అగస్త్య మహర్షిని తల్లి, వెనకున్న నాకు కూడా తెలియదని చెప్పా. ఆవిడ నిజంగా ఆవిడ బ్లెస్డ్. ఆవిడకి ఏం తెలియదు అసలు. అగస్త్యుడు తెలియదు ఆవిడకి, సివి గారు తెలియదు ఆవిడకి, అగస్త్యుడు అంశతో సివి గారు పుట్టారని తెలియదు, ఏం తెలియదు ఆవిడకి. మనం అక్కడ ఏం పెట్టలే గ్రాఫిక్స్. సో ఇదంతా అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అంచేత మన గ్రూప్కి ముఖ్యంగా ఇద్దరు మహర్షులు, వశిష్ఠ మహర్షి, తర్వాత అగస్త్య మహర్షి. సివి గారి యోగ మార్గం అంతా అగస్త్య మహర్షి. మనకు వచ్చిన విజ్ఞానం కానీ జ్ఞానం కానీ అంతా కూడా మనకి వశిష్ఠ మహర్షి తాలూకు అంశతో వచ్చిందని చెప్పి మాస్టర్ గారు చెప్తారన్నమాట. మనకి వచ్చారని చెప్పి కుతుబి మహర్షి కానీ, జ్వాల్కూల్ మహర్షి కానీ, మాస్టర్ గారు కానీ, వీళ్ళంతా కూడా వశిష్ఠుడి తాలూకు ఆయనలో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనకు అందించారని చెప్పి చెప్తారు. మనకి మందే కదా అని తక్కువ అనుకో, అక్కడ మీకు అర్థం కాగల ఉంటుంది. అర్థమైతే ఇది మహాసముద్రంలా కనిపిస్తుంది, ఈ నిజం అక్కడ బాబు వాడు కనిపిస్తున్నారు. ఇది మనం చిన్న కూర్చుని మన మాస్టర్ మరి చెప్పకండి, మన ఈకే గారా వచ్చారు కదా, మన గుడికి వచ్చారు, మంచిది మా ఇంట్లో వచ్చారు కదండి, 4 సార్లు స్కూటర్ మీద వెళ్ళారు, ఆయననా ఈగారంటే ఆయన గురించి ఇదంతా అన్నట్టుంటుంది. అదే మాయ అంటే, అదే పెద్ద మాయ అంటే. ఆయన ఒక పెద్ద వెలుగు వచ్చేసింది భూమి మీదకి. ఏదో మన అదృష్టం బాగుండో, ఆయన అదృష్టం బాగాలేకో మనం చెప్పలేం, కానీ ఆయనకి మనం దొరికాం. మనకి ఆయన దొరకడం మన అదృష్టం, ఆయనకి మనం దొరకడం మరి ఆయన అదృష్టం వరకు కదా నాకు తెలియదు, కానీ అదృష్టం మాత్రం కాదు, ఏదైనా అయ్యుండొచ్చు. సో అంచేత నిజంగా చాలా అదృష్టం అది పెద్ద భాండాగారం మాస్టర్ గారు అంటే, సివి గారు అంటే. అందుకే లైట్ ఆఫ్ యోగా అంటే, అందుకే నేను పేర్లు పెట్టుకున్నా. లైట్ ఆఫ్ యోగా అంటే సివి గారు. యోగానికి ఒక పెద్ద ఖజానా పెట్టారు అనమాట. ఆయనకి అక్కర్లే, ఆయన అంటే యోగానికి ఎవరు అక్కర్లే మనకి. లైట్ ఆఫ్ విజ్డమ్ అంటే, లైట్ ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్ అంటే మాస్టర్ గారు, ఆయన ఉంటే మిగతా అక్కర్లేదు మనకి. లైట్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే జీసస్, ఆయన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తారు కదా, సిలువెక్కేశారు కదా, అట్లా ఉంటాయి. సో చెప్తున్నారనమాట.
ఈ కర్కాటక రాశిలో పుట్టారు కాబట్టి కర్కాటక రాశి ప్రకృతిని సూచించడం. అందువలన ఈ నెల యందు వానలు ఎక్కలేదండి, ఇదంతా ఎక్కలేదు. కానీ చాలా మంది చదివింది అది. ప్రకృతిలో గల పశుపక్షాదులను ప్రాథమిక దశలో ఉన్న మానవులను ప్రకృతి నడిపించున్నది. అంటే ప్రాథమిక దశ అంటే మన ప్రాథమిక దశ దాటి వచ్చినట్టు లెక్క. ఈ గుళ్ళో కూర్చున్నాం అంటే కొంచెం దాటి వచ్చినట్టు లెక్క. అప్పర్ ప్రైమరీ అంటారు కదా. ప్రైమరీ అంటే కిండర్ గార్డెన్ దాటాలి కదా. కిండర్ గార్డెన్ దాటితే ప్రైమరీ తర్వాత అప్పర్ ప్రైమరీ అంటారు కదా. సో ఈ మాత్రం గుళ్ళో కూర్చొని వింటున్నారు ఆ పౌర్ణమి నాడు అంటే ప్రైమరీ అంటే బాగోదు కాబట్టి అప్పర్ ప్రైమరీలో మొట్టమొదటి క్లాస్ 6వ క్లాస్ ఏదో ఉంటుంది కదా, అలా అనుకుందాం మనం. ఇట్లా పశుపక్షాదులు ప్రాథమిక దశలో ఉన్న మానవులను ప్రకృతి నడిపించున్నది. ఈ జీవుల యందు మనస్సు వేరుగా పనిచేయక శారీరక అవసరములకు ఆకలి, నిద్ర, మైదనము మనకు సహజ లక్షణములే వాటి స్వభావంగా ఏర్పరిచి ప్రకృతి వాటిని నడుపుచు సంరక్షించున్నది. అందుకే ఎప్పుడూ కూడా ఆకలిని, నిద్రని రెండింటిని వర్గం చేయమంటారు. ఫస్ట్ ఏముందా లేకపోయినా మేము నేర్చుకున్నాం మాస్టర్ గారు అదే. ఏముందా లేకపోయినా మాకు అలవాటు ఏంటంటే ఆకలి, నిద్ర రెండింటిని జయించామని చెప్పి మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే కప్పు 1/3 టీ తాగి నడిచిన రోజులు ఉన్నాయి. రాత్రి అంతా ఉదయం సాయంకాలం దాకా స్కూల్లో పనిచేసి 6 గంటల నుంచి 10 గంటల దాకా నైట్ కాలేజీకి వెళ్ళి 10 గంటలు 11 గంటల దాకా నడుచుకుని వెళ్ళి చిన్నవాళ్ళ దగ్గరికి మాస్టర్ దగ్గర ఏమో 2 గంటల దాకా 2 o'clock దాకా ఆయన పుస్తకాలు రాసి అక్కడి నుంచి గంట నడిచికెళ్ళి మా పాకల్లోకి వెళ్ళి మళ్ళీ 5 o'clock లేచి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజకి ప్రేయర్ రావాలంటే 6 o'clockకి మళ్ళీ 1 hour 45 minutes నడక. హార్డ్లీ 2 hours నిద్రపోయి లేస్తాడు. 2 hours నిద్రపోయి 2 hours లేవాలి. అంచేత ఆకలి, నిద్ర అంటే బల అతిబల విద్యలు రెండు కూడా బల అతిబల విద్యల్ని విశ్వామిత్రుడు రాముడికి ఇస్తాడు. చాలా విద్యలు ఇస్తాడు. అదే బల అతిబల 2 విద్యలు ఇస్తాడు. ఈ బల అతిబల అనే విద్యలు ఎవరికైతే వంటబడతాయో, ఎవరికైతే అది అధీనంలోకి వస్తాయో, బల అతిబల అధీనంలోకి వస్తాయో వాళ్ళకి 2 ఉండవు. ఏంటి? ఆకలి, నిద్ర. ఈ రెండు ఏనాడు వాళ్ళని బంధించు. టైంకి తినకపోతే ముఖం తిరిగి పడిపోతామని, టైంకి నిద్రపోతే 10 గంటలకి ఈ గోళ ఉండదు వాళ్ళకి. ఎన్ని గంటలైనా ఆ గోళ ఉండదు వాళ్ళకి. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఆ టైంకి తినకపోతే చచ్చిపోరాళ్ళు. 2 రోజులు నిద్రపోకపోయినా ఏమవరాళ్ళు. బల అతిబల. ఆ విశ్వామిత్రుడు రాముడికి నిద్ర లేపి బల అతిబల విద్యలు ముందు ఇచ్చాడు. నాకు పెద్ద సాధన ఉంటుంది. మాస్టర్ గారు ఏమీ ఇవ్వకుండా, ఏ మంత్రాలు చెప్పకుండా ఆయనతో పాటు పక్కన పెట్టుకుని బల అతిబల రాముడికి రాక్షసులతో తీయడానికి ఏవైతే రాముడు ఇచ్చాడో ఆ బల అతిబల మా గ్రూప్లో అందరికీ అప్రయత్నంగా ఇచ్చారు ఆయన. మా గ్రూప్లో ఎవడైనా 20 hours నేను శుభ్రంగా పనిచేస్తాడు. ఈవెన్ టుడే ఐ విల్ వర్క్. 67th yearలో నేను ఇవాళ కావాలితే ఎవరన్నా నాతో ఉండండి, కావాల్సి చూద్దాం, రేపు పొద్దుదాకా ఉండండి, తెలిసిపోతుంది మీకు. ఫుడ్ లేకుండా. దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఫ్రమ్ ది మాస్టర్. అలాంటి బ్లెస్సింగ్స్ కోరుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. నిద్ర లేకుండా చేయండి సార్, ప్యాకెట్ ఆడుకుంటాను అంటే ఎందుకు నిద్ర లేకుండా నువ్వు ఏం చేస్తావు? నా మగం నిద్ర లేకుండా ఏం చేస్తావు నువ్వు? ఆకలి ఆగట చేయండి సార్ అండి. ఆకలి అంటే నా మిగులుతాయి కక్కుర్తి. ఆకలి ఆగట చేయండి సార్ అంటే ఎందుకు అడగాలి? ఆకలి ఆగట చేయండి సార్ అని. ఆకలి ఆగటం అంటే ఏ ఆఫీస్లోనో పని చేస్తూ ఉంటే 20 ఫైల్స్ మిగిలిపోతే మధ్యాహ్నం వాడు బోరేకి వెళ్తాడా అని చెప్పేసి ఆ గవా ఫైల్స్ పూర్తి చేయడానికి సరే ఆకలి లేకుండా చేయండి సార్ గురువుగారు అంటే ఆకలి లేకుండా చేస్తాడు. ఆకలి లేకుండా చేయండి సార్, నెలకి 30 kgs బియ్యం అయిపోతున్నాయి మాకు, 10 kgs మిగిలి. అంతే కదా జీవితం అంటే. అంతకన్నా గొప్ప స్థాయిలో ఉంటుందా? లేక అసలు డబ్బులు మిగులుతాయి. ముఖంలో కొంచెం గ్లో పెరుగుతుంది, పొట్ట తగ్గుతుంది సార్, స్లిమ్ మాత్రలు మింగక్కలాగడం కొంచెం పొట్ట తగ్గుతుంది. ఇదే కదా ఆకలి లేకుండా చేయండి సార్ అంటే. తినకపోతే పొట్ట తగ్గుతుంది, ఒళ్ళు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవన్నీ తగ్గట్లేదు మాత్రలతో. ఆకలి లేకుండా చేయండి సార్, ఫుడ్ మానేస్తాను, అయినా ఆరోగ్యంగా ఉంటాను కదా, నేను స్లిమ్గా అవుతాను. అంతేగా. అలాంటి అది బల ఎక్కడి నుంచి వస్తుంది? సో చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ, ప్రకృతి నడిపిస్తుంది. ప్రిమిటివ్ ఏజ్లో ప్రకృతి నడిపించినంతకాలం ఆకలిని, దప్పికిని, నిద్రని వాళ్ళు ఓవర్కమ్ చేయలేరు. ఆ టైంకే నిద్రపోవాలి, ఆ టైంకి తినాలి, చచ్చిపోతే తినకపోతే.
డయాబెటిక్ పేషెంట్ అంటే వీ కెన్ అండర్స్టాండ్, చచ్చిపోతారు, తినకపోతే నిజంగా పడిపోతారు, మనకి ఇబ్బంది, హాస్పిటల్ మోసుకెళ్ళాలి. మనమే ముందు తిరిగిరా బాబు డయాబెటిక్ అని చెప్పేస్తే ఓ పని అయిపోతుంది వారికి. అది కాదట. మనోవికాసమునందిన మానవుడట్టి సహజ లక్షణములను అనుసరింపక ఉపేక్షించుటచే ప్రకృతి వాటిని నడుపుచూ సంరక్షించున్నది. మనోవికాసమునందిన మానవుడట్టి సహజ లక్షణములు అనుసరింపక ఉపేక్షించుటచే ప్రకృతి సంరక్షణను కోల్పోతున్నాడు. సరైన సమయంలో ఆహారం స్వీకరించుట, నిద్రించుట, నియమితమైన ఆహారమును గ్రహించుట, కొన్ని ఋతువులందు మాత్రమే దాంపత్యమును స్వీకరించుట జంతువులకు సహజ లక్షణములు. కాకనే నేటి మానవులకు సహజముగా పొందిన అనారోగ్యము, వైద్యము జంతువులకు తెలియవు. ఇప్పుడు జంతువులు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? కుక్కలు ఇంట్లో పెంచుతాం, ఆవులు ఇంట్లో పెంచుతాం, కోళ్ళని మేకలు ఇంట్లో పెంచుతాం, మనం తినే ఫుడ్ పెడతాం వాటికి, మనతో పాటు రోజు అట్లా ముట్టుకుంటుంటాం. వరస్ట్ తెలుసా మీకు? మనం అనుకుంటాం ఈ చేతికి హీలింగ్ ఉండదు, చేతికి దరిద్రం ఉంటుంది చేతికి. మొత్తం అంతా స్వార్థమే కదా మనలో అయినా నిస్వార్థమైన బుద్ధి అని ఉంటుందా మనలో? ఏముంటుంది? ఆవుని పెంచుకుంటే పుణ్యం వస్తుంది, కుక్కని పెంచుకుంటే ఒళ్ళో పడుకుంటుంది, కోడిని పెంచుకుంటే గుడ్లు పెడుతుంది, అంతే కదా. చిలకలను పెంచుకుంటే కుక్కు కుక్కు అంటాయి, థ్యాంక్ యూ అంటే ఈ సరదాగా ముసళ్ళకి పెంచుకోవడమేగా. అందులో ఏమన్నా సర్వభూత ఇతే రథ అన్నట్టుగా భూతాల మీద సర్వజీత. మరి పక్కావుకి ఎందుకు గడ్డి వేయమని మనవుకి ఎందుకు వేస్తాం? మనవు గడ్డి తింటే పక్కా వస్తుంది, దాన్ని గడ్డి వేస్తామండి. పక్క కుక్క వస్తే ఆ కుక్క అన్నం పెడతామండి, మనం పెట్టం కదా. మన కుక్కే మనం పెట్టం కదా. ఇక అన్ని భూతాల మీద ప్రేమ అంటే నా ముఖం ఏం ప్రేమ అది? అది ప్రేమ కాదు, అది ఆబ కక్కుర్తి అంటారు అన్నమాట దాన్ని. సో అట్లాంటిది కాదు చెప్తున్నారు. అది కాకుండా చెప్తున్నారు మాస్టర్ గారు, దానివల్ల అనారోగ్యం వస్తుంది. వైద్యం జంతువులకు వైద్యం తెలియదంటే అరణ్యాల్లో ఉన్న జంతువులకు వైద్యం అక్కర్లేదు. ఇప్పుడు మంచి పిల్లలు ఎప్పుడో చూడండి, మంచి పిల్లలు ఇండియాలో మనం చూడలేము. స్విట్జర్లాండ్ పోవాలి మంచి పిల్లలు చూడాలంటే. ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటే స్విట్జర్లాండ్ వెళ్తే మీకు మంచి యూరోప్లో మంచి అందమైన పిల్లలు ఉంటాయి. ఈ మచిలీపట్నంలోని కృష్ణా జిల్లాలో, బెంగళూరులో మంచి పిల్లలు, పిచ్చి పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలు బొచ్చు కుక్కలాగా మంచి పిల్లలు ఉంటాయి. అవి ఒళ్ళో పడుకున్నా మనకే బాధ అనిపించదు. మంచి పిల్లల్ని చూడండి, ఎప్పుడైనా ఎక్కడన్నా గరికి ఉంటుంది, ఎప్పుడు చూడండి పిల్లల్ని చూస్తే అవి ఎలకలో ఏ బాగా దొరుకుతాయి. వాటికి మళ్ళీ దొరకని చెప్పి అవి మళ్ళాగే గవ్వగా తినేస్తాయి. అవి వాటికి పొట్ట నిండిపోద్ది. వాటికి పొట్ట నిండిపోయిన తర్వాత అవి ఏం చేయాలి? పొట్ట నిండిపోయిన తర్వాత ఏమవుతుందంటే అవి డైజెస్ట్ చేసుకోలేవు. ఆ పిల్ల ఏం చేస్తుంది తెలుసా మీకు? ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి కూడా బాగా గరుగ్గా ఉండే గరిక అంటాం మనం. దాన్ని చూసుకుని శుభ్రంగా ఆ గడ్డి అంతా తింటాయి పిల్లలు. కుక్కలు కూడా చేస్తాయి పని. తిని గడ్డి అంతా తిన్న తర్వాత ఆ గరుగ్గా ఉన్న గడ్డి లోపు అది వాడి మెడిసిన్. వాటికి అంతా లోపుకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మామిడి చేస్తాయి. చేసి హ్యాపీగా తిరుగుతాయి. మళ్ళీ పోయి తినేస్తాయి. మనం వామిట్ చేయగలమంటే అయితే డాక్టర్ దగ్గర పోతాము. అలా పక్కన ఒకటి పెళ్ళికి పిలిస్తే ఎందుకైనా మంచి ఇక్కడ ఏం పెడతారో అని చెప్పి అక్కడ కాస్త తిని ఇక్కడ కొత్త వేరే పెడతారేమో ఇక్కడ కూడా పోతాము అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఆహార నియమాలు చెప్తున్నారు. అంటే నేను మానవులకు సహజంగా రూపొందిన అనారోగ్యము, వైద్యము జంతువులకు తెలియవు. మానవులకు దూరంగా అడవుల్లో చెట్ల మధ్య సంచరించుచు రసాయనిక ఎరువులతో కలుషితమైన కృత్రిమ ఆహారము కాక సహజ స్థితిగా ఆహారం స్వీకరించు అడవి జంతువులకు వైద్యశాల అక్కర్లేదు. అవి సూటిగా ప్రకృతిపై ఆధారపడి ఆరోగ్యంగా జీవించున్నవి. జంతువులు కానీ పక్షులు కానీ వాటిని హ్యాపీగా వదిలేస్తే అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే సహజంగా అక్కడ ఎరువులు గడ్డి తింటాయి కాబట్టి హ్యాపీగా ఉంటాయి. వాళ్ళకి వైద్యశాలలు, వెటరీ హాస్పిటల్స్ అక్కర్లేదు. మళ్ళీ వ్యాక్సిన్కి అక్కర్లేస్తామని చెప్తున్నారు మాస్టర్ గారు. మొక్కలు మొలచుట, గర్భధారణ మనకు ప్రకృతి ధర్మములకు సోముడు దేవత. ఈయన విశ్వదేవతల్లో ఒకడు. ఈయన మొత్తం విశ్వమునంతటను అన్ని సౌర కుటుంబములందు ఈ కార్యక్రమం నిర్వహించును. మన సౌర కుటుంబమునందు చంద్రగ్రహం ద్వారా ఆయన ఈ ధర్మం నిర్వర్తించున్నాడు. మన సౌర మండలం ముందు ఇటు కార్యక్రమాలు నిర్వహించే దేవతలను పితృదేవతలందరూ. ఈ పితృదేవతలు మొక్కల మొలచుట, శీల ఋతు ధర్మములు, గర్భధారణ మునగు సృష్టి కార్యక్రమాలను లోకంలో నిర్వర్తించున్నారు. ఇక్కడ మాస్టర్ గారు చాలా మాటలు మాకు చెప్తారు. పితృదేవతలు వేరు, పితరులు వేరు. మన పితృదేవతలను పదం ఉపయోగిస్తాం, తెలియక ఉపయోగిస్తారు. చాలామంది బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే ఆ పితృదేవతలు తర్పణాలు ఇస్తున్నాం అంటారు.
పితృదేవతలకు అది ఇచ్చేది, పితరులకు ఇస్తాం. పితరులు అంటే పోయిన వాళ్ళని అర్థం. పితృదేవతలు అంటే ఎవరంటే భూమి మీద మొలకలెత్తడానికి, గర్భధారణ కలగడానికి, సంతానోత్పత్తికి, సృష్టిలో ఏదైతే మళ్ళా జర్మినేట్ కావాలో దానికి పనికొచ్చేటటువంటి దేవతల్ని పితృదేవతలని అంటారు. మామూలు దేవతల కన్నా కూడా పితృదేవతలు చాలా మోర్ పవర్ఫుల్. వాళ్ళు మనం పట్టించుకోం. ఆ పితృదేవతల తాలూకు ఇది మనం పట్టించుకోమని చెప్పి పెద్దలు ఏం చేస్తారు తెలుసా? అక్కడ పోతాడండి, పోయిన తర్వాత మరీ పనికిమాల అయితే సంవత్సరం ఉంటాడు భూమి చుట్టూరా. ఆ మాత్రం ఈ మాత్రం యోగం ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మాత్రం యోగం ఉండి అంతో ఇంతో ఇళ్ల మీద, బంధువుల మీద, సంసారం మీద, డబ్బుల మీద వ్యామోహాలు లేకుండా ఉండి ఎవరన్నా ఉన్నాడు అనుకోండి, వాడు చనిపోయిన తర్వాత 13th డే 12th డే ఉంటుంది కదా. 13th డే 12th డే అయిపోగానే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన అసలు ఈ చుట్టుపక్కల ఉండరాళ్ళు బాగా అటాచ్మెంట్ ఉంటుంది ఇళ్ల మీద, ముఖ్యంగా ఇళ్ల మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఇళ్ల మీద, బంధువుల మీద, వీటి మీద అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఇళ్ళు కొనకూడదు. అందుకే పాత్రలు కొనకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాత్రలు ఎప్పుడు కొనకూడదు. ఆ ఇంటి మీద చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు పోయినా అక్కడే ఉంటారండి పూర్తి చాలా కాలం దాకా. ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ సోలు. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా బాగుపడరు చాలా. అందుకే పాత్రలు చాలామంది, పాత వెహికల్స్, పాత్రలు చాలామంది కొనరు. కారణం అదే. ఎందుకంటే ఆ అటాచ్మెంట్ ఇంటితో ఉండిపోతే ఇంట్లోంచి పోరు బయటికి. చాలా చాలా డేంజర్ అది. సో పెద్దలు ఏం చేశారంటే మిగతా వాళ్ళు మళ్ళీ ఎక్కడో పుట్టేస్తారు. ఎప్పుడో మన తర్పణాలు అవి పెడుతుంటాం కదా, మాస్కాలు అవి పెడుతుంటాం కదా. పెద్దవాళ్ళు ఏముంది, పెద్దవాళ్ళు 12 days 13th డే అయిపోగానే అదే ధర్మోదకాలు ఇచ్చే, ధర్మోదకాలు ఇవ్వగానే వాళ్ళు తప్పని వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోగానే పుడతారు, పుట్టకపోతే ఆగుతారు వాళ్ళు. మరి ప్రతి నెల వాళ్ళకి మాస్కాలు, ప్రతి సంవత్సరాలు పెట్టి ఎందుకు చేయాలి అవన్నీ? ఏదైనా మాస్టర్ అడిగాను, ఎందుకు చేయడం వాళ్ళకి మనం తెలుసు కదా ఎప్పుడు వెళ్ళిపోయినాడు. పెద్దవాళ్ళందరూ ఎందుకుంటారు భూమి మీద ఉంటారండి మన చుట్టూ వాళ్ళు. పనికి మన సన్నాసం అందరూ ఉంటారు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఉంటాయి. వాళ్ళు పెట్టినా పోరు, పెట్టకపోయినా పోరు. పెట్టడం వేస్ట్ అని అడిగితే పెడితే కొనాలు ఉంటారు. మళ్ళీ గుర్తుపెట్టిన బాగా పెడుతున్నారు ఇలా చెప్పి కొంతకాలం ఉంటారు. అసలు పెట్టకూడదు అని అడిగితే, పెట్టకపోతే ఆకలేసి పోతారేమో. మాస్టర్ అడిగి ఏంటి మాస్టర్ గోలందే, అది కాదురా కదా వాళ్ళు పుడతారు మళ్ళీ. కాసరే మనం తర్వాత సంవత్సరం పోయిన తర్వాత మనం పెట్టేది పితరులకు కాదురా, పితృదేవతలకి. ఆ సైన్స్ ఈ సన్నాసులు తెలియక వాళ్ళని కలిసి పితృదేవతలు అంటారు. సంవత్సరం పోయాక మనం పెట్టేది పితృదేవతలకి, పితరులకు కాదు. ఎందుకు పితృదేవతలకు మళ్ళీ వీళ్ళ పేర్లు పెడతామంటే, వాడు మళ్ళీ ఎక్కడ పుట్టి పెరిగినా వాడి పేరుని పెడతాం కాబట్టి వాడికి బ్లెస్సింగ్గా పనికొస్తుంది. మొట్టమొదట ఆ ఏజ్కి సంకల్పించి మనం పెడుతున్నామో, సంవత్సరాలు చేస్తున్నాము. వాడు ఎక్కడో పుడతాడు, పుట్టినా కూడా వాడి పేరుని పెడుతున్నాం కాబట్టి వాడి తింటే వాడు పని చేస్తుంది. అసలు విషయం ఏంటంటే సృష్టిలో అయితే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా ఈ జర్మినేషన్కి, మొక్కలు, పశువులు, పక్షులు, మనుషులు పుట్టడానికి, పెరగడానికి ఈ టోటల్ జర్మినేటింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళు నడుపుతుంటారు. కాబట్టి ఇది ఆ మంత్రాలు అన్నీ కూడా వాళ్ళు తింటారా, పోయిన వాళ్ళకి కాదని చెప్తారు. నిజంగా మంత్రాలకు అర్థం తెలిస్తే ఆ ఋషులు పెట్టిన పద్ధతి ఎందుకంటే వీళ్ళు పోయిన వాళ్ళకి అంటారు వీళ్ళు, కానీ కాదు వాళ్ళకి తింటుంది అంతా. అంత ఖచ్చితంగా ఏ సెక్స్లో ఎవరికైతే సంవత్సరాలు ఉంటారో ఖచ్చితంగా పెట్టే తరాలు మానకూడమని చెప్తారు. మాంతే ఏమవుతుంది తెలుసా? మాస్టర్ గారు చూడండి, ఇక్కడ మంచి ఇది ఇచ్చారు. మన సౌర కుటుంబము నందు నీటి కార్యక్రమాలను నిర్వహించే దేవతలను పితృదేవతలందరూ ఈ పితృదేవతలు మొక్కలు మొలచుట, స్త్రీల ఋతుధర్మములు, గర్భధారణ మునొక సృష్టి కార్యక్రమం లోకంలో నిర్వర్తిస్తున్నారు. పితృదేవతల తాలూకు శాపం వరకన్నా ఉంటే అక్కడ గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శాపం వాళ్ళే కోరి పెడతారా? దేవతలకి కోరి పెట్టాలి. వాళ్ళ కోరికలే ఉండవు కాబట్టి కోరి వాళ్ళు ఏం పెట్టరు. ఎవరికైనా లేడీస్కి అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్లో కానీ లేకపోతే గైనిక్ దీంట్లో కానీ మరొక దాంట్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా పితృదేవతల తాలూకు లోకాలకు సంబంధించిన ఏదో దోషం వాళ్ళ ఉంటుంది. దాన్ని సద్గురు ఒకడే హ్యాండిల్ చేయగలడు. డాక్టర్ హెల్ప్ చేసుకోవాలి. అది పెద్ద సైన్స్, అది చాలా పెద్ద సైన్స్ అది. అందుకే ఎప్పుడు కూడా అటాచ్మెంట్స్ అనేవి ఒక లెవెల్ దాటి ఉండకూడదు మనుషులతో. అలా అని చెప్పి కమర్షియల్గా బిహేవ్ చేయమని నేను చెప్పట్లేదు. ఇక తుమ్మ బంకలాగా పెట్టుకుంటే పోవు. అందుకే ఇందా చెప్పానే, అడిగాను మేము ఎందుకు అడిగాను తెలుసా మిమ్మల్ని,
అసలు అట్లా థాట్ అని మీకు వస్తుందా రాదా అని, ప్రాబ్లం చాలా కాలం సాల్వ్ అవ్వకపోతే ఏం చేస్తారు అని అడిగితే అయ్యో పోలిపెట్టి పారేస్తాం సార్ చెప్పాలంత, చాలా రెక్లెస్ చెప్పాలి. ఏం చేస్తారు సార్, పక్కన పారేస్తాం, మిగతా పనులు చేసుకుంటాం సార్, ఎప్పుడైనా లైన్లోకి వస్తే వస్తుంది అదే పాపం అని చెప్పగల అంత దమ్ము కావాలి మనిషికి. అది రెండింటితోనే వస్తుంది. స్వతహాగా జీన్లో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి అట్లాంటి జీన్ రావాలి, డిఎన్ఏ అంటాం కదా, ఆ జీన్ అన్న రావాలి, దమ్ము రావాలంటే, లేకపోతే నిస్సంగత్వం ఉండాలా, లేకపోతే గురువు మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అది ఎలా కుదరదు మనకి, అదటే కుదురుతుంది మనకి. ఎంతమంది గురువులో ఎవరితో ఏ గురువుతో కొంచెం ఈ గురువు గారి దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ అయిపోతాయండి, లెట్ us try once again అవట్లేదండి. ఈ గురుగారితో అవ్వండి, ఈయన పవర్ తగ్గిపోయిందండి, పూర్వం చాలా పవర్ ఉండేదండి, ఇప్పుడు పవర్ తగ్గిపోయిందండి. ఆ గురుగారి దగ్గరికి వెళ్తారండి, ఈజ్ మోర్ అప్కమింగ్ గురుగారండి, చాలా ఎనర్జిటిక్గా ఉంటారండి. ఏం తెలుస్తుంది, ఇందా రూమ్లో పెట్టాం కదా, రూమ్లో పెట్టిన తర్వాత ఏం తెలిసింది, ప్రాబ్లం అక్కడ కాదు ఎక్కడ తెలిసింది కదా. అది చాలా టైం పడుతుంది తెలిసేటప్పటికి. ఈ లోపల చాలామంది గురువులు మారిపోతూ ఉంటారు. గురువులు మారిపోతున్న కొద్ది టూ మెనీ కుక్స్ ఏంటండి స్పాయిల్ది బాట్ అయిపోతుంది. ఆ గురువు అనుకుంటాడు ఈ పార్టీ మార్చింది ఆయన చూసుకుంటాడు అనుకుంటాడు, ఆయన అనుకుంటాడు కొత్తగా వచ్చింది కదా టెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటాడు. ఇద్దరు చూడరు, తెగులు తీరిపోతుంది. కొత్త గురువు అనుకుంటాడు ఈ మధ్య కొత్తగా పార్టీ మారి వచ్చింది కదా అప్పుడే ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదు, కొంతకాలం పోయిందా చూద్దాం అప్పుడు ఇద్దా ఎమ్మెల్యే సీటు ఒక టర్మ్ అంతా ఉంటే అనుకుంటాడు. పాత గురువు అనుకుంటాడు ఎలాగో పార్టీ మారి ఆయన చూసుకుంటాడులే, ఒక ఫైల్ తీసేసి అనుకుంటాడు ఆయన. చివరికి ఈయన చూడ్డు ఆయన చూడ్డు, మధ్యలో ఇలా ఉంటాం మనం. ఆయన మాస్టర్ సివి అంటాం, ఆయన కృష్ణవందే జగద్గురు అంటాం, ఆయన అన్నీ అంటూనే ఉంటాం. మధ్యలో లలితాసనం గుర్తుకొస్తాం, మళ్ళీ ఆ అమ్మవారిని ఏమైనా పూజిస్తే ఏమైనా కలిసి వస్తుందేమో అని. మనకి మధ్యలో విష్ణుదాసనం గుర్తొస్తుంది, ఆయన ఏమైనా చేస్తాడేమో. ఎందుకు చేస్తారో అసలు తెలియగడు, పొరపాటు అని మనం చేసుకుని వాళ్ళు ఎందుకు చేస్తారు తెలియగడుతున్నా, వాళ్ళకి సంబంధం లేదు కదా దాంతో, అది సంగతి. అందువల్ల దేవతలను పితృదేవతలందరూ ఈ పితృదేవతలు మొక్కల మొలచుట, స్త్రీల రుద్ధర్మములు, గర్భధారణమున శుచికరం లోకంలో నిర్వర్తించున్నారు. కర్కాటక రాశి ఇంద్రగ్రహంలో ఉచ్చ రాశి. ఇంద్రగ్రహంలో ఒక గ్రహం ఉంది, అది అవసరం మనకి, అది అవసరం లేదు. ఇంద్రుడు వచ్చే సంగీతంలో తన్మయత్వంలో అదే దేవత అనగా జీవుల ఇంద్ర మీన్స్ నెప్ట్యూన్ అనగా జీవుల ఎందు వీరిని ఇంద్రుడు కలిగించడం. గానము వల్ల కానీ భక్తి మార్గం వల్ల కానీ సాధన చేయవారికి ఈ మాసంలో సాధన సులభము అంటే అందరూ పాడకూడదు. ఇంద్రుడు అంటే ఇంద్రుడితో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సింగర్స్ ప్రస్తుతం ఎవరు లేరు నాకు తెలిసి. మీరాబాయి ఉండేదేమో, అంత మీరాబాయి పాట మనం వెళ్ళలేదు కదా, జయదేవుడు ఉండేవాడేమో తెలియదు కదా. ఇప్పుడున్న సింగర్స్లో ఎవరు కూడా ఇంద్రుడు తాలూకు లోకానికి సంబంధించిన సింగర్స్ ఎవరు ఇప్పుడున్న ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చాలా పెద్దలు కూడా పిల్లల సింగర్స్ కొంత లెక్క వాళ్ళు. ఇంద్రుడు తాలూకు సింగర్స్ వేరుగా ఉంటారు. ఒకసారి వాళ్ళు ఒక్కసారి కానీ వాళ్ళు ఆ కంఠం వాళ్ళు విప్పి వాళ్ళు మొదలు పెడితే నెక్స్ట్ మీట్లోకి మనం ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతాం. జిడ్డు కృష్ణమూర్తి గారు లెక్చర్స్ అలా ఉండేయని చెప్పారు మాస్టర్ గారు, అడమని చెప్పారు ఒకసారి. నేను కృష్ణమూర్తి గారి లెక్చర్స్ నేను యాక్చువల్గా జిడ్డు కృష్ణమూర్తి గారు లాస్ట్ మీటింగ్ అప్పుడు నేను మద్రాసులో ఉన్నాను, 76 or 78 అనుకుంటా. నేను మాస్టర్ కూడా అక్కడ ఉన్నాను. మాస్టర్ గారేమో శంకరమఠంలో లెక్చర్ ఇస్తారు, జిడ్డు కృష్ణమూర్తి గారేమో తీసుకో కాలేజీలో లెక్చర్ ఇస్తారు. మాస్టర్ అన్నారు ఎప్పుడూ నా లెక్చర్లు వింటావు కదరా, విశాఖపట్నంలో నా లెక్చర్లు ఎందుకు వింటాం, జిడ్డు కృష్ణమూర్తి లెక్చర్లు ఇస్తాడు అక్కడ, తీసుకో కాలేజీ వెళ్ళి వినరా అన్నారు. ఇది వినాలి మాస్టర్ అంటే చెప్పారు. నెప్ట్యూన్ అంటే ఏంటి తెలుస్తుంది నీకు, జిడ్డు కృష్ణమూర్తి లెక్చర్ వింటే. ఆయన లెక్చర్ ఇస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే కృష్ణుడు ఫ్లూట్ ఊతున్నట్టు ఉంటుందిరా, అందరూ మొత్తం ట్రాన్స్లో ఉంటారా, ఆయన చెప్పిందంతా ఒకసారి వెళ్ళి వినరా నీకు అనుభవం వస్తుందా అన్నారు. నాకు ఇష్టమైన మెసేజ్ అని చెప్పా. నెక్స్ట్ తర్వాత కృష్ణమూర్తి గారు చనిపోయారు, జిడ్డు కృష్ణమూర్తి గారు. అంటే నెక్స్ట్ ఇన్ని రాలేదు, ఆయన వేరే కంట్రీలో చనిపోయారు. సో అది నెప్ట్యూన్ అంటే అది అలా తన్మయత్వం వస్తుంది చెప్తున్నారు. సంగీతమును భగవంతునికి అర్పితం చేసి తనతో పాటు తన పరిశ్రమలో ఉన్న వారందరినీ ఆనందం స్థితిలో ఉంచడం వల్ల జీవుడు శాశ్వత లోకంలో ఎందు స్థిరపడుచున్నాడు. సకల జీవుల హృదయములందు నిరంతరము సామము శ్వాసగా గానము చేయబడుచున్నది. ఇటు సామగానమునందు మనసులను లయమనొచ్చడం వలన జీవప్రజ్ఞ బంధవిముక్తి చెంది సర్వాంతర్యాముగా పరమాత్మ ఎందు లీనమవుతున్నది. ఇటు నాదోపాసన జీవుల హృదయముల ఎందు నారద మహర్షిచే అనుగ్రహింపబడుచున్నది. పరమ గురువుల అనుగ్రహముచే మనకట్టి ఆహ్రత కలుగాక. అంటే సామవేదం గానం చేయడంతో కానీ, సంగీతాన్ని గానం చేయడంతో కానీ, అట్లా సంగీతంతో ఇతరులను పరవశింప చేయడం కానీ, దాంతో నాదోపాసకుడు అయినటువంటి నాదబ్రహ్మ అనేటువంటి పరబ్రహ్మలో లేనివడానికి అవకాశం ఇస్తుందని చెప్తున్నారు.
అది మనం చేయలేం. ఆ స్థాయిలో మనం గానం చేసి ఆ స్థాయిలో ఇతరులను పరవశింపజేసి అది సాధ్యం కాదు. అందుకే పెద్దలు ఏం చేశారంటే సామగానం అనేటటువంటి దాన్ని, అది సామగానానికి మనకి ఇక్కడి నుంచి ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి కింద పార్ట్ ఎలా అటు పెట్టండి. ఇది నేను మీకు చెప్పక్కర్లా, ఇంపార్టెంట్ అండి. ఎందువల్ల రోజు అదే కదా పని. ఇక్కడి నుంచి ఇంతవరకు నేను మీకు చెప్పక్కర్లా, తినేది అదే కదా, అంతా రబీష్ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా వద్దు అని చెప్పినా మీరు మానరు, కావాలని చెప్పినా మీరు చేయరు. అర్థమవుతుందా? అందుకే ఎవరైనా ఆయన పేరు ఏం పేరు, ఎవరా గురుగారు, పతంజలి ఆయన పేరు రామ్దేవ్ కూడా పొట్ట పెరిగిపోయింది. పట్టు ఊపి పొట్ట పెరిగిపోయింది. రామ్దేవ్ కొత్తలో మీరు ఆస్థాలో చూస్తే ఆయన బక్కగా సన్నంగా ఉండేవాడు, అమ్మాయిలా ఉండేవాడు, శ్యామలా కొడలాగా ఉండేవాడు. రామదేవ్ పట్టలో చూస్తే ఇప్పుడు చక్క ఆయనకి కూడా నాకైనా పెద్ద పొట్టు వచ్చింది. రామదేవ్ పట్టు ఊపి ఆ పొట్ట లూజ్ అయిపోయి పెరిగిపోయింది దానికి. అది రోజు ఎవరైనా గైనిక్ ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు, తర్వాత ఆపరేషన్స్ ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఆయన సేపు కాకపోయినా ప్రతిరోజు కాసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ కపాలపతి ప్రాణాయామం అని ఉంటుంది. పొట్ట నేనే మీకు చేసి చూపించాను, అక్కడ నేర్చుకోండి. నేనే నేర్పించాను మీకు, నేను వదిలేశాను అవన్నీ. చాలా సంవత్సరాలు నేర్పించా. ఆ కపాలపతి ప్రాణాయామం ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇది క్లీన్ అవుతుంది. ఏది ఇక్కడ ఈ నాభి చక్రం ఒకటి ఉంటుంది, అది క్లీన్ అవుతుంది. కపాలపతి ప్రాణాయామం రోజు చేసినట్టు వాళ్ళు అబ్డామినల్ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, తర్వాత గైనిక్ బ్లీడింగ్స్ అవి ఎక్కువ అవుతున్న వాళ్ళు చేయకూడదు, మెన్స్ట్రువల్ టైంలో చేయకూడదు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది లేకుండా చేస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటిది అక్కర్లేని రబీష్ అంతా బయటకు వస్తుంది. క్రమంగా ఇక్కడ సమాన వాయువు అని ఒకటి ఉంటుంది. మనకి 5 రకాల వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులు అని ఉంటాయి. ఈ నాభి దగ్గర ఒక వాయువు ఉంటుంది, ఇక్కడ ఒక కంఠం దగ్గర ఒక వాయువు ఉంటుంది, ఇక్కడ ఒక వాయువు ఉంటుంది. 5 వాయువులు 5 కేంద్రాల్లో ఉంటాయి. 5 కూడా 5 పాయింటెడ్ స్టార్ లాగా అవి ఈక్విలిబ్రియంగా ఉంటేనే 5 పాయింట్ స్టార్స్ ఎలాగైతే 5 పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్విలిబ్రియంగా ఉంటేనే మైండు, సెన్సెస్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మైండు అన్నీ కూడా చక్కగా ఒక జామెట్రికల్ ఫామ్లో కరెక్ట్గా 5 పాయింట్ స్టార్లే ఉంటాయి. మళ్ళీ అలాగా ఉండకే ఆకలి వేయకపోవడం కానీ, ఆకలి వేయడం కానీ, అసలు కోపం రాకపోవడం కానీ, ఎక్కువ కోపం రావడం కానీ 2 దోషాలే. అసలు కోపం రాకపోతే అది జడ్డి వదగదు లెక్క, వాడి సత్వగణ సంపన్న ఏం కాదు, వాడికి చేతగానే వదగదు లెక్క. అసలు కోపం రాకపోతే ఎప్పుడు కోపం పడుతున్నాడో వాడికి కూడా సన్నాసుకుంది లెక్క. ఎప్పుడు కోపడుతున్నాడన్నా వాడు కదవే. అసలు కోపం రాదంటే వాడికి కోపం అంటే వాడికి తమోగుణ దోషం ఉన్నమాట, రజోగుణం అసలు లేదు. వాడు దేనికి లైఫ్లో పైకి రాడు. 2 సమపాళ్ళలో ఉండాలి. అందుకు ఈ కపాలపతి ప్రాణాయామం ఏం చేస్తుంది తెలుసా, ఒక వాయువుని అది కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది చేస్తే ఐబీపీ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ చేయకూడదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అట్లాంటి 2-3 ప్రాణాయామాలు చేయాలి. 5 వాయువులకి 5 ప్రాణాయామాలు ఉంటాయి. For these 5 vayus, there are 5 pranayamas. You have to practice them regularly, just 2 minutes, 3 minutes every pranayama. It will take just 10 minutes time, but nobody will do. That's what I am sure. I have seen the world. ఎవరు చేయరు నాకు తెలుసు. ప్రపంచంలో దాదాపు 10 దేశాల్లో నేను కొన్ని వేల మాటలు చెప్పుంటారు, చేయరు. శుద్ధి చెప్తే బాగా వింటారు. ఇప్పుడు విన్నారు కదా మీరు, అట్లా వింటారు, కానీ చేయమంటే మాత్రం చేయరు. చేస్తే ఎక్కడ ఆరోగ్యాలు బాగుపడిపోతాయని భయం. ప్రాణాయామాలతో దుష్కర్మ అంతా పోతుందని చెప్తాడు వివేకానంద. ఎవరైనా ప్రతిరోజు 1/2 గంట ప్రాణాయామాలు చేస్తే, వివేకానంద ఒకటే చెప్పాడు ముక్క, ఎవరైనా ప్రతిరోజు 1/2 గంట సేపు ప్రాణాయామాలు చేస్తే, వివేకానంద చెప్పిన ముక్క ఏంటి తెలుసా, పతంజలి వ్యాఖ్యానంలో, నాకు కూడా తెలియదు ఎడ జరుగుతుందో వివేకానంద చెప్పాడు. నాకు కూడా తెలియదు ప్రాసెస్ ఏంటో. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ప్రతిరోజు ఎవరైనా కానీ ఒక 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే ఒక ప్రకంపం లాంటివి శరీరంలో పుడతాయి. దాంతోపాటుగా ఆరోగ్యం బాగుపడడం అనేది అలా పక్కన పెట్టండి, ఎలాగో బాగుపడుతుంది. కానీ పూర్వజన్మ తాలూకు దుష్కర్మ వాసనలు, కర్మబంధాలు తొలుగుతాయి ప్రాణాయామంతో. ఎట్లా పోతాయి నాకు కూడా తెలియదు చెప్తాడు వివేకానంద. ఇట్ ఈస్ ట్రూ. అందుకే మేము చేయమండి అంటాం మనం. సింపుల్. నేను నా 22nd ఇయర్లో ఎప్పుడు నేర్చుకుంటా మాస్టర్ దగ్గర. నేను 45 years అయిపోయింది కదా. నా 45 years నాకు నా అనుభవం చెప్పిన, ఎవరైనా బాధలు పడుతున్నారు కంటిన్యూస్గా, ఎవరైనా కంటిన్యూస్గా ఆరోగ్యాలతో ఉంటున్నారు అంటే నాకు తెలిసి
There is only one reason. Because they love it. That's it. బాధల్లో ఉండాలి, వాళ్ళు చక్కగా ప్రేమిస్తారు వాళ్ళు. They love it. That is my experience. They like it. ఆ బాధలు చెప్పుకోవడం ఆనందం ఉంటుంది వాళ్ళకి. ఆ బాధల పట్ల ఆనందం ఉంటుంది వాళ్ళకి. అనారోగ్యంతో ఉండడం ఆనందం ఉంటుంది వాళ్ళకి. నాకు తెలిసిన లాజిక్ అది. నేను కొన్ని వేల మందిని చూస్తుంటాను. మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పింది. ఏంటండి తమాషాగా ఉందా? కాళ్ళ నొప్పులతో చచ్చిపోతుంటే మా కాళ్ళ నొప్పులు పోతే మేము ఆనందంగా ఉండవా, మా పొట్ట నొప్పి అయితే ఆనందంగా ఉండవా, అప్పులు తీరిపోయి ఆనందంగా ఉండవా అనుకుంటారు. అసలు ఏం చేసావు నువ్వు ప్రయత్నం? నాకు తెలియగలుగుతున్నా. అసలు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చావు? సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, దానికి ఎవరు ఏం చేయలేడు. సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ చేసుకోలేదు? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండదు. బాగా ఉన్న రోజుల్లో ఎలా బాగున్నావు, అది తర్వాత ఎందుకు మానేసావు? లంగ్స్ ప్రాబ్లం ఉండి ప్రాణాయామం చేయలేడు, ఎందుకు చేయలే? కాళ్ళు మోకాళ్ళు నడుము అన్నీ బాగున్నప్పుడు ఎందుకు నడలే? అప్పుడు నడవచ్చుగా, అప్పుడు ఎందుకు నడలే? లంగ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఎందుకు ప్రాణాయామాలు చేయలే? ఆరోగ్యం చాలా బాగున్నాడు, ఎందుకు ఆసనాలు వేయలే? అప్పుడేమో రోడ్ల మీద తిరుగుతాం. అదే సంబంధం. అంటే ఆ కర్మ అలాగా వెనకాలించాలి, తోసుకొస్తుంటుంది. దానికి ఎవరికైనా అంతే, నాకన్నా అంతే, మీకైనా. దీంట్లో ఎవరు ఎక్సెప్షన్స్ ఉండరు. కర్మ అనుభవంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు గురువులు శిష్యులు ఉండరు. ఎవరికైనా కర్మానుభవం ఖచ్చితంగా వాడికి అవైలబుల్గా ఉన్నదాన్ని వాడు ఉపయోగించుకోవట్లేదా ఆ జ్ఞానాన్ని, అదొక్కటే కౌంట్ చేస్తుంది. మిగతాదంతా కౌంట్ చేయదు. మిగతాదంతా లాజిక్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పౌర్ణమి పూట నాకు చాలా జ్వరం వచ్చిందండి అంటే కామన్ సైకిల్ చెప్తున్నవి అందరికీ. నా జ్వరం వచ్చింది. అయ్యో నీ జ్వరం వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళంగానే డాక్టర్ చూసి ఏంటమ్మా వందే ఉందే అన్నాడు అనుకోండి. ఒకసారి నేను నిర్మమానం అడుగుతాను, కళ్ళు మూసుని చెప్పండి, మీరు సంతోషిస్తారా బాధపడతారా? ఒక్కసారి ఆలోచించండి. వందే ఉందా? లేదు డాక్టర్ గారు, ఒకసారి చూడండి. వాళ్ళ వరెస్ట్ సెల్ఫ్ ఫిట్ అంటే 100 ఉండకూడదు. డాక్టరు అమ్మో 102 తెలంగాణ టకటక సెల్ ఫోన్. నాకు తెలుసా నీకు 102 ఫీవర్ ఉంది? నాకు తెలుసా నీకు 102 ఫీవర్ ఉంది? తెలుసా నీకు 102 ఫీవర్ ఏం చేయాలి? నువ్వు ఒళ్ళు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవాలి, మందులు వేసుకుని. అది చేస్తావా? నీకు తెలుసా నా 102 ఫీవర్ ఉంది తెలుసా అని ఆవిడ వచ్చేసి వీడి పక్కన కూర్చుని అమ్మో నీకు 102 ఉందా అమ్మా అనగానే ఏం దిక్కుమాలు బతుకది? ఇంతగా నికృష్ణ బతుకుంటుంది అసలు. డాక్టర్ ఏం లేదమ్మా నీకు పొట్ట నొప్పి వచ్చిందని, ఏం లేదమ్మా నీకు పొట్టలో ఏం లేదమ్మా, ఏ తింటాం మధ్యాహ్నం ఏదా పప్పు తింటామని చెప్తే మనకి ఎంత కోపం వస్తుందో. నా పొట్ట నొప్పి అంటే నువ్వు ఇలా అంటావా? చెప్పాలి అడిగి, నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అల్సర్ ఉంది, అదని కొయ్యాలా అని చెప్పంగానే లోపల ఆనందం. అని నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చిందండి అందులో ఉన్న ఆనందం. నువ్వు లేదురా నీకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఏం లేదు, నీకు దుఃఖలా ఉన్నావు నువ్వు, ఆ పప్పు మాని ఏంటి ఆనందంగా ఉండదు మనకి. ఏం చేద్దా? అది కర్మ. ఒకసారి ఇంటికి చెక్ చేసుకున్నాను సార్. నేను అన్నాను మీరు బాధపడటం కాదు, కడుపు మూసుకుని నేను చెప్తున్నారు నిజం అవునా కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఏం చెప్తున్నాను మీకంటే ఈ సాల్తీలు యోగానికి చాలా దూరంగా ఉంటాయి. యోగం వేరే ఉంటుంది. యోగం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఏదైనా కూడా ఇందాక మాస్టర్ గారు ఎవరి గురించి చెప్పారు? మొట్టమొదట ఏ దేవత గురించి చెప్పారు? మిత్రుడి గురించి చెప్పారు. ఈ మిత్రుడు ఏం చేస్తాడని చెప్పారు? అందరిలో ఉండేటటువంటి ఎబిలిటీస్, సామర్థ్యాలు ఏవైతే వాటిని సమన్వయపరుస్తాడు సుమా అని చెప్పారు. ఆ మిత్రుడు కానీ నిజంగా మనలో ఉంటే, ఆ మిత్రుడు తాలూకు ప్రజ్ఞ కానీ మనలో పనిచేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ముందు మనలో ఉండే ఎబిలిటీస్ ఏమున్నాయో ముందు మనం గుర్తుపెట్టుకుని వాటికి ఒక రూపం కల్పించడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఒక సెల్ఫ్ పిటీ ఉండదు, దానికోసం ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ప్లాట్ఫామ్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. మనం వెతుక్కుంటాం, అలాంటి ప్లాట్ఫామ్ కోసం మనం వెతుక్కుంటాం.
నాలో ఎబిలిటీ ఉంది, నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ అని ఎందుకు నేను స్విట్జర్లాండ్ దాకా పోతాను. స్విట్జర్లాండ్లో నా గ్రూప్ అంతా అందరూ చెదిరిపోగా మా అయితే 15 మంది ఎంత ఉంటారు. కొత్త గ్రూప్ నా పాత వాళ్ళు అందరూ నాతో ఎప్పటి నుంచో 96 నుంచి ఉన్నటువంటి వాళ్ళు అందరూ అట్లా పోయి అన్ని దేశాలకి చెదిరిపోగా లోగానో చిన్న ఒక్క లోగాలో అయితే నాకు 15 మంది 16 మంది ఉంటారు. 15 or 16, నాట్ మోర్ దెన్ దట్. ఐ గో ఆల్ ది వే ఫ్రమ్ ఇండియా టు Lugano, ట్రావెలింగ్ ఫర్ 20 hours జస్ట్ ఫర్ 3 days or 4 days, దట్స్ ఇట్. ఎందుకు అక్కడ దాకా పోవాలి నేను? నా డబ్బులు వస్తాయా? నా టికెట్ 2 లక్షలు 2 లక్షలు ఎక్కుతారంటే వాళ్ళు ఎందుకు పోతాం? భగవంతుడు మనకి ఏదైనా ఒక ఎబిలిటీ ఇచ్చినప్పుడు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయగలుగుతామో, ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతామో, అది ఎవరికి పనికి వస్తుందో అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ కోసం మనం తాపత్రయపడతాం. మనం అట్లాంటి ఒక అవకాశం గురించి మనం చాలా వర్క్ చేస్తాము, దానికోసం వెయిట్ చేస్తాం. అందరికీ రావు ఆపర్చునిటీ, అందరికీ రావు. అది కూడా బ్లెస్సింగ్ ఉండాలి. ఆపర్చునిటీ రావడం కోసం ఒక బ్లెస్సింగ్ ఉండాలి, ఆపర్చునిటీ ఉపయోగించుకోవడం కోసం ఒక బ్లెస్సింగ్ ఉండాలి. 2 ఉండాలి. ఆపర్చునిటీ రావడం అనేది ఒక బ్లెస్సింగ్ సర్వీస్ చేయడానికి, వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోవడం అనేది ఒక బ్లెస్సింగ్. అది మిత్రుడు అంటే ఏంటంటే ఎవరిలో అయితే ఏ ఎబిలిటీస్ ఉంటాయో ఆ ఎబిలిటీస్ అన్నింటినీ కూడా కలగసి, రకరకాల పువ్వులు ఉంటాయి కదా, అన్ని పువ్వులు కలిపి జడలో పెట్టుకుందామా దేవుడి మెళ్ళేద్దాం అనేది అది అక్కడ తెలిసిపోతుంది. రకరకాల పువ్వుల చెట్లు, ఇంట్లో చెట్లు ఉన్నాయి పువ్వులు. కొంతమందికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్లో చాలా పువ్వుల మొక్కలు పెంచుతారు కొంతమంది. ఏ పువ్వు కూడా వాళ్ళు జడలో పెట్టుకోరు. ఏ పువ్వున పట్టుకెళ్ళి గుళ్ళో అని వేస్తారు, లేకపోతే ఇంట్లో ఉన్న దేవుడికైనా మెడలో ఉన్న అన్నీ కలిపి వేస్తారు, లేకపోతే పక్క గుళ్ళో తీసుకెళ్తారు తప్ప ఆ చెట్టు పువ్వు వాళ్ళు మొట్టమొదటి జడలో పెట్టుకోరు. ఒకవేళ అదేదో పుణ్యశ్రీల తాలూకు లక్షణం అనేది అలాంటి ఏదో ఒక సెంటిమెంట్ లాంటిది ఏమన్నా అంటే పువ్వుల మీద ఇష్టం, ఈ సెంటిమెంట్ మీద ఇష్టం కాదు, అలాంటిది ఏదో ఒకటి ఏడ్చింది అనుకోండి. ఏడిస్తే కనీసం అట్లీస్ట్ ముందు భగవంతుడికి సమర్పణ చేసి 1-6 తీసుకుని తలలో పెట్టుకుంటారు. చాలా పెద్ద ప్రిన్సిపల్ అది, చాలా పెద్ద ప్రిన్సిపల్. కొంతమంది అసలు పువ్వులు కోయరు. సరస్వతి పువ్వులు కోయదు, ఎవరన్నా పడుకొచ్చిస్తే దేవుడి దగ్గర పెడుతుంది. తన చేత పువ్వులు కోయదు. ఎవరిని ఇంటి పడుకొచ్చిస్తే అది పెడుతుంది దేవుడి దగ్గర, తను కోయదు. ఎందుకు కోయాలంటే ఎందుకు చెట్టుకు పువ్వులు పోసాయి, చెట్టుకు పువ్వులు అలా ఉంటాయి, కాలిపోతాయి. ఎవరన్నా పడుకొచ్చితే పెడతారు, దేవుడి దగ్గర పెడతారు, బాగానే ఉంటుంది, పెడితే బాగానే ఉంటుంది, తనకు ఇది. అలాంటి ప్రిన్సిపల్స్ చాలామంది చాలా ఫాలో అవుతుంటారు. ఇది ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నేను జడ్జిమెంట్ చేయట్లేదు, కానీ ఏదైనా ఉత్తమమైన ప్రిన్సిపల్ లైఫ్లో ఒకటి ఉండాలి, ఎప్పుడు కూడా జీవితంలో ఒకటి ఉండాలి. అలాంటి ప్రిన్సిపల్ తగ్గడమే కష్టం మనకి, తగ్గిన తర్వాత దాన్ని నిలబడడం అంతకన్నా కష్టం. దానికోసం ప్రయత్నం చేయాలి. వ్యాసుడి పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఎంతోమంది మహర్షులు పుడతారు. భరద్వాజ అందరూ ఎంతోమంది చాలా గొప్ప మహర్షులు ఉన్నారు మనకి భారతదేశంలో. ఎందుకు వ్యాస పూర్ణిమ, ఎందుకు భరద్వాజ పూర్ణిమ, లేదా వశిష్ఠ పూర్ణిమ, లేదా విశ్వామిత్ర పూర్ణిమ, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది మహర్షులు ఉన్నారు. చాలా పెద్ద వాడు అగస్త్యుడు ఉన్నాడు. అందరికీ ఎందుకు పూర్ణిమలు పెట్టలేదు, వ్యాసుడికి ఎందుకు పూర్ణిమ పెట్టారు అంటే వ్యాసుడు ఆయన భారతదేశానికి మూలమైనటువంటి వేదం ఏదైతే ఉందో ఆ వేదం అలాగుంటే అర్థం కాదని చెప్పి ఆ వేదాన్ని 4 భాగాలు చేశాడు ఆయన. అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ టీచర్ అనమాట. ఫస్ట్ మంచి గొప్ప టీచర్ అంటే ఎవరు? ఒక లెసన్ ఉన్నప్పుడు ఆ లెసన్ అంతా యాజ్ ఈజీగా చెప్తే పిల్లలకు అర్థం కాకపోతే లెసన్ ప్లాన్ తయారు చేసుకుని జాగ్రత్తగా లెసన్ ముక్కలు చేసి చిన్నగా మొదలెట్టి అట్లా తీసుకెళ్ళి ఆ లెసన్ అంతా పూర్తిగా పిక్చర్ అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు సమప్ చేస్తారు. అది మంచి టీచర్ తాలూకు లక్షణం. అది లెసన్ మొదలెట్టి చివరిదాకా చెప్పారు మంచి టీచర్ సార్ అన్నట్లయితే అది గుడ్ టీచర్ తాలూకు క్వాలిటీ. అది అంటే ముందు నుంచి ఫౌండేషన్ ప్రిపేర్ చేసి అక్కడ తీసుకెళ్ళి పెడతారు. వ్యాసులు అది చేశాడు. మిగతా చేస్తే వ్యాసుడికి గురు పౌర్ణమి ఆయన పేరు ఉండేది కాదు. ఆయన వేదాలను విభజన చేశాడు. ఆయన అంటే ఒక్కటిగా ఉన్న వేదాన్ని మానవ మేధస్సు పట్టుకోలేదని చెప్పి దాన్ని 4 భాగాలుగా చేసి ఆ 4కి పేరు పెట్టి 4 శిష్యుల్ని పిలిచి 4కి 4 భాగాలు ఇచ్చి ఒరే ఈ పాట అంతా నువ్వు చేయి, ఈ పాట అంతా నువ్వు చేయి, ఈ పాట అంతా నువ్వు చేయి, ఈ పాట అంతా నువ్వు చేయి అని చేశాడు. అంటే వ్యాసుడు వారు ఏం చేశారు? మైత్రి అని మిత్రుడైన ఎవరైతే దేవతను చెప్పారో మనకి ఆ మిత్రుడి తాలూకు పాత్ర ఆయన నిర్వర్తించారు. అక్కడ ఆయన మిత్రుడు కాదు, ఆ మిత్రుడి తాలూకు పాత్ర సృష్టిలో ఈ మైత్రి అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ మిత్ర అనే దేవత ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని వ్యాసుల వారు చూపించారు. 4 డివిజన్స్ చేసి 4కి నువ్వు ఇచ్చే అన్నారు. భారతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు,
నెక్స్ట్ ఇవన్నీ కాదులే కానీ ఇవన్నీ సాధారణ గీతలు చేసుకోలేరులే, ఎవరి తాలూకు నామం వింటే, ఎవరి తాలూకు నామం చేస్తే, ఎవరి తాలూకు నామాన్ని సంకీర్తన చేస్తే, ఎవరి తాలూకు పేరు వింటే మొత్తం అన్ని కల్మషాలు పోయి అన్నీ పోయి ఆ భగవంతుడిలోకి వెళ్ళిపోతాం అనేటటువంటిది ఆ భాగవతంలో ఉండే శ్రీకృష్ణుని నాయకుడిగా పెట్టుకుని విష్ణువుని నాయకుడిగా విష్ణువుని నాయకుడిగా పెట్టుకుని భాగవతోత్తముల తాలూకు చరిత్రలన్నీ పెట్టుకుని ఏం చెప్పారు ఆయన, కలియుగంలో నామ సంకీర్తనం చాలా గొప్ప శుభం, అందుకే సత్యవాళ్ళు నామ సంకీర్తనం ప్రధానంగా తీసుకున్నారు. చాలా ఆశ్రమాల్లో నామ సంకీర్తనం ప్రధానంగా తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వ్యాసుడు సిలబస్ అది నామ సంకీర్తనం కలియుగంలో చాలా గొప్పది అని. ఎప్పుడు నామ సంకీర్తనం చాలా గొప్పది, నామ సంకీర్తనం భగవంతుడి గురించి చేస్తే చాలా గొప్పది. వీడికంటే వాడు గొప్పగా పాడి, వాడికంటే వీడు ఇంతకన్నా గొప్పగా పాడి, ఈవిడైనా గొంతు ఇంత గొంతు అయితే ఆవిడ ఇంత గొంతుతో పాడి అందరూ పెద్ద పెద్ద గొంతులు పెట్టి పాడితే ఆ నామ సంకీర్తన ఏం రాదు. ఇందాక చెప్పారు ఇంద్రుడి గురించి చెప్పారే, ఇంద్రుడు ఒకసారి వాళ్ళ స్వరం ఇలా విప్పంగానే చెప్పారే, అట్లాగా ఆ నాద సంకీర్తనలో మనుషులు తన్మయం చెందాలి, ఎబరేషన్స్ రాకూడదు, ఉద్వేగాలు రాకూడదు, ఊగిపోకూడదు. కడుతుంటే ఎమోషన్స్ ఉద్వేగాలు వస్తాయి, రజోగుణం అది. రజోగుణం నామ సంకీర్తనలో రజోగుణం ఉంటుంది. నామ సంకీర్తనలో చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నిజంగా జోలపాట పాడితే పిల్లలు నిద్రపోతారు కదా. పూర్వం తల్లులు ఉండేవారు, పూర్వం ఆ తల్లులకి జోలపాటలు వచ్చేవి పూర్వం రోజుల్లో. ఇప్పుడు తల్లి జోలపాటలు పాడితే మన పిల్లలు పడుకోకపోగా పక్కింట్లో పిల్లలు లేచి కూర్చుంటారు. లేచి కూర్చుంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పక్కింట్లో ఆవిడ అరుస్తుందండి అనే పరిస్థితి. ఆ జోలపాటలు నేను చెప్పట్లే, నిజంగా తల్లి జోలపాట పాడితే స్వాతిపూజ్యం సినిమాలో పాడుతుంది, అలా ఉండాలి జోలపాట అంటే. అలాగా పాడుతుంటే దాన్ని సంకీర్తనం అంటారు. వీడి గట్టిగా పాడితే వీడికన్నా పక్కాడు గట్టిగా పాడి ఆడికన్నా వీడిక గమకాలు ఇలా తిప్పి దాన్ని బుర్ర తిప్పి కాలు తిప్పి ఈ తిప్పుతుంటే దాన్ని నామ సంకీర్తన అంటారు. ఆ వ్యాసుడు చెప్పిన నామ సంకీర్తన వేరు. నారాయణ నామ సంకీర్తన ఓం నమో నారాయణ అదే నామ సంకీర్తన, ఓం నమ శివాయ అదే నామ సంకీర్తన, హరే రామ అదే నామ సంకీర్తన. ఒక పాటలు భజనలు పాడట్లా నామ సంకీర్తనం అంటే, లేదా మంచిగా భజన చేసుకోవడం అదే నామ సంకీర్తనం అది చెప్పాడు ఆయన. అందుకు ఈరోజు వ్యాసుడిని గుర్తుపెట్టుకోవాలి. వ్యాసుడిని మనం ఎప్పుడు గుర్తుపెట్టినా నాకు మాస్టర్ గారే గుర్తుకొస్తుంటారు. ఆయన ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంటే, మాస్టర్ గారి స్టేట్మెంట్ ఏంటి తెలుసా, భాగవతం రాయడానికి ముందు శంకరరావు రాయడానికి ముందు మాస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సాధారణంగా మాస్టర్ గారు స్టేట్మెంట్స్ ఎవరు సాధారణంగా ఎవరు, ఆ స్టేట్మెంట్స్ ఏంట్రా అంటే 5000 yearsకు ముందు భగవద్గీత ద్వారా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏది ఉపదేశం చేయాలనుకున్నాడు అంటే బిహైండ్ ది స్క్రీన్ చెప్తున్నాను మీకు. అంటే ఉపదేశం చేసిన శ్లోకాలు అక్కడే ఉన్నాయి, కానీ బిహైండ్ ది స్క్రీన్ ఎందుకోసం అయితే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ భగవద్గీత ఉపదేశం చేయాలని అనుకున్నాడు, ఏది ఉపదేశం చేశాడో దాని తాలూకు సారం. కానీ అట్లాగే భాగవతాన్ని వ్యాసుడు తర్వాత పోతన ఏ భావంతో అనువాదం చేశాడో, పోతన వ్యాసుడు ఏ భావంతో రాశాడో దాన్ని మళ్ళా 5000 years పోయిన తర్వాత మళ్ళా ఇప్పటికీ అదే వ్యాసుడు రాయించుకుంటున్నాడు రా అని చెప్పారు మాస్టర్. మాస్టర్ గారు అట్లా మాటలు ఉపయోగించారు, ఈయన జనరల్ ఉపయోగించారు మాస్టర్ గారు. మళ్ళా 5000 years ముందు ఏ శ్రీకృష్ణుడు అయితే ఏ వ్యాసుడు అయితే భగవద్గీత కూడా ఆయన రాసిందే కదా. భగవద్గీత ఆయన కృష్ణుడు చెప్పినా ఆయన రాశాడు, వ్యాసుడు రాసిందే. వ్యాసుడు చిన్న భగవద్గీత కానీ భాగవతం కానీ మళ్ళీ అందులో ఉండేటటువంటి టోటల్ ఎసెన్స్ ఏదైతే ఉందో 5000 years పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మన ద్వారా చేయించుకుంటున్నారా, అదిరా దీంట్లో గొప్పతనం సుమా అని చెప్పారు మాస్టర్ గారు. అంచేత మనం భాగవతం చెప్పుకుంటున్నా శంకరావు చెప్పుకుంటున్నా అక్కడ ఇద్దరు ఉంటారు. అక్కడ ఎవరుంటారు, అక్కడ మాస్టర్ గారు ఉంటారు మొట్టమొదట, పక్కన వ్యాసులు వారు ఉంటారు. వ్యాసులు వారు అందంగా ఏముంటారు అనుకోమాకండి. వ్యాసుల వారి తెల్లగా వర్ణన చాలా విచిత్రంగా ఉంటుంది, నల్లగా సన్నంగా పొడుగ్గా ఉంటారు ఆయన. కానీ ఆయన కళ అంతా అక్కడ ఉంటుంది, ఆయన చుట్టూరా ఉన్నటువంటి అరలా ఉంటుంది. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఎక్కడ భారతం చదువుకుంటున్నారో, ఎక్కడైతే భారతాన్ని చదువుకుంటూ ఉంటారో ఖచ్చితంగా ఆ భారతాన్ని ఎవరన్నా కానీ క్రమం తప్పకుండా పారాయణం చేస్తున్నారు. పారాయణం అంటే చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంగా ఎప్పుడో ఒకప్పుడు వ్యాసుడు కానీ రెండెవరు చెప్పే ఒకసారి ఎవరు ద్రౌపది మాస్టర్ చెప్పారు.
ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా భారతాన్ని ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో కూర్చుని ఒక టైంకి చెప్పుకుంటున్నప్పుడు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వ్యాసుడు కానీ ద్రౌపది కానీ ఏదో ఒక రూపంగా వచ్చి కనిపిస్తారు సుమా, మనకు తెలియదు వాళ్ళేంది, కానీ ఖచ్చితంగా వచ్చి అనుగ్రహించి వెళ్తారు సుమా అని చెప్పారు. ఎక్కడైతే రామాయణం చెప్పుకుంటూ ఉంటారు, క్రమం తప్పు రామాయణం చెప్పుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా రామాయణం చెప్పుకుంటున్నప్పుడు ఏదో ఒక రూపంగా ఆంజనేయుడు ఆ ప్రాంగణంలోకో ఆ టెంపుల్లోకో ఆ హాల్లోకో ఏదో ఒక రూపంగా వచ్చి కూర్చుని విని వెళ్తాట. ఆయన వచ్చినే ఎట్టేరాడు కదా, కూర్చుని విని వెళ్తాట. ఆయనే వచ్చింది ఆయనే అని కానీ నేను ఎవరు తెలియదట, కామ్గా కూర్చుని వచ్చి వెళ్ళిపోతాట. మన కాంపౌండ్లో రారాళ్ళు, ఎందుకంటే తెలిసిపోతాడు వస్తే కొత్తగా రావాలి కదా, కొత్త వాళ్ళు కదా రాకపోవచ్చేమో, వస్తారేమో తెలియదు. అది మాస్టర్ గారు. అట్లాగే భాగవతం ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో ఆ భాగవతం చెప్పుకుంటున్న చోట ఖచ్చితంగా వ్యాసుల వారు కానీ లేకపోతే శ్రీకృష్ణుడు కానీ లేకపోతే వాళ్ళ శ్రీకృష్ణుడు తాలూకు బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఎవరో ఒకళ్ళ తాలూకు సాన్నిధ్యం అనేది తప్పకుండా సుమా అని చెప్తారు. అందుకే అవి వాటిని ఎప్పుడు కూడా మనం ఏదో చెప్పుకుంటున్నాం వింటున్నాం అని కాకుండా ఆ ప్లేన్లోంచి అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ మనం అక్కడ గుర్తు చేసుకోకూడదు. అది మళ్ళీ ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నా ఎక్కడన్నా ఉన్నా అవి మన గురించి అనుకుంటే కుదరదు. అవి అందరిలో ఉంటాయి. అవి ప్రతి వాళ్ళు మన గురించి అనుకుంటారు. అదే అందరూ ఉంటాం. మనం ఏమన్నా సాక్షాత్ మీరాదే బాయిలాగా శ్రీకృష్ణుడే లోకం ఉంటామేంటి? అందరికీ రాగద్వేషాలు ఉంటాయి, అందరికీ గ్రామ క్రోధాలు ఉంటాయి, అందరికీ అసూయలు ఉంటాయి, అందరికీ ఆశలు ఉంటాయి, అందరికీ కోరికలు ఉంటాయి, ఏదో అయిపోవాలని ఉంటుంది, అన్నీ అందరికీ భయాలు ఉంటాయి, భీతి ఉంటుంది, కొంత ఏడుపు కొడతాను ఉంటుంది, అందరికీ అన్నీ అంతో అంతో ఉంటాయి. నాకున్నా మీకున్నా లేనా తెలియదు. అందువల్ల ఏదైనా చెప్తుంటే మన గురించి అన్నట్టు ఉంటుంది, మన గురించి అందరి గురించి ఉంటుంది అది. సో అందులో ఉన్నాయంటే అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటాము. కానీ దృష్టాంతం ఏమీ ఉండదు. దేమీ ఉంటుందా ఆయన మీద ఉంటుందా? ఇంటికి వెళ్ళి మాకులు వేసుకోండి. ఎంతసేపు 2 గంటల లెక్చర్లో దృష్టాంతా నన్నే అంటున్నారా దాని మీద ఉందా? అయితే మిత్రుడు అన్నారు, వరుణుడు అన్నారు, పితృదేవతలు అన్నారు, శ్రీకృష్ణుడు అన్నారు, వ్యాసుడు అన్నారు, వేద విభజన అన్నారు, రామాయణం అన్నారు, ఆంజనేయుడు అన్నారు, భారతం అన్నారు. భారతం అన్న తర్వాత ఏం చెప్పారు అక్కడ? భారతం అనగానే వ్యాసుడు ద్రౌపది అని చెప్పారు, రామాయణం అన్నారు, ఆంజనేయుడు చెప్పారు. ఇవి గుర్తుంటాయా? నన్నే అన్నారు, ఫూల్ అన్నారు, నన్ను ఫూల్ అన్నారు. నిజంగా ఫూలే. ఇది గుర్తుందంటే నీ కర్మ, ఇది గుర్తుంటే నీ కర్మ, అది గుర్తుంటే దివ్య కర్మ, ఇది గుర్తుంటే నీ కర్మ. అది తెలిసి మొక్కలు చూసి తెలిసిపోతుంటా. చూస్తుంటా కదా, మీ మొక్కలు చూస్తుంటా అనుకున్నారా? మీ మొక్కల్లో కోతులు అని అనిపిస్తుంటాయి అని. కొంతమంది మొక్కల్లో మంచి ఇది కనిపిస్తుంటుంది, కొంతమంది నిజంగా చాలా ఆనందిస్తుంటారు, అబ్బా మంచి విషయాలు చెప్తున్నారు అని. కొంతమంది ఏంటో నా గురించి చెప్తున్నారు, అనవసరంగా వచ్చిండవు. అన్ని మొక్కలు చక్కగా కనిపిస్తుంటాయి. పెద్ద కష్టం ఏంటి? కష్టమా? టీచింగ్ ప్రొఫెషన్ కదా, అది పెద్ద కష్టం కాదు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, వ్యాసపౌరు కూడా ఇంటికి వెళ్ళి శుభ్రంగా బాగా తిని, కరెక్టేనా? పాప ఈ అమ్మాయి వచ్చిందని మా వాడి 4 కోడిగుడ్లు తెప్పించి పెట్టింది స్పెషల్గా. ఆ అమ్మాయి నేను తినబోమంది. ఏం చేయాలంటే తెలియజావా? మా ఆవిడ ఏం చేస్తుందో అది తెలియదు యాక్చువల్గా నేను చెప్పాలంటే. అలా ఉంటుంది నిజంగా. పౌర్ణమికి 2 రోజులు ముందు, పౌర్ణమి 2 రోజుల తర్వాత గుర్తుపెట్టుకోండి. 2 డేస్ పౌర్ణమికి ముందు, 2 డేస్ పౌర్ణమికి తర్వాత. ఆదివారం వచ్చినా కూడా నాన్ వెజ్ ముట్టుకోకూడదు, రూల్ అది. ఆరోగ్యం బాగుండాలంటే 2 డేస్ ముందు, 2 డేస్ అంటే 5 రోజులు మొత్తం ప్రోగ్రామ్ పౌర్ణమికి. ఎట్లా సార్ ఆదివారం వచ్చింది సార్ నేనేం చేయలేను, ఆదివారం వస్తుంది. అయినా మనం ఏం చేయలేము. నిజంగా ఎవరికైనా అంటుకోవాలంటే ముందు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఆ టైంలో ఆ 5 డేస్ ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. 5 డేస్ కొత్తగా బిజినెస్లు అయ్యి మొదలెట్టకూడదు. ఆ 5 డేస్ డెసిషన్స్ మేకింగ్ చేయకూడదు. ఆ 5 డేస్ బుద్ధిగా కామ్గా సంసారపక్షంగా ఉండాలి. తిన్నాడా, పడుకున్నాడా, ఆఫీస్కి వెళ్ళాడా, వచ్చాడా ఉండాలి తప్ప ఆ 5 డేస్ ఓవర్ యాక్షన్స్ చేయకూడదు. ధ్యానం చేసుకుంటే, లేదా పుస్తకాలు చదువుకోవాలి, సత్సంగం చేయాలి, బాధలు అవి లేకుండా చేస్తే ఆ 5 డేస్ ఆ జీవితంలో ఆ 5 డేస్కి ఒక స్పెషల్ విలువ ఉంటుంది. దానికి శ్రావణ పౌర్ణమి వస్తుంది. మీకు లక్ష్మీదేవి కావాలి కదా, ఏమైనా లేకపోయినా, ఫోన్ యోగం లేకపోయినా ఆ శ్రావణ పౌర్ణమి ట్రై చేయండి.
2 days ముందు 2 days తర్వాత పౌర్ణమి 5 days. ఏం చెప్పాను మీకు? అసలు చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, చాలామంది అంతా ఎక్కువ నాన్ వెజిటేరియన్స్. హైదరాబాద్ గ్రూప్ అంతా వెజిటేరియన్స్, ఒకడో ఇద్దరు అలా ఉంటారండి. ఇక్కడ పెద్ద గ్రూప్, ఎక్కువ గ్రూప్ నాన్ వెజిటేరియన్ గ్రూప్ ఇక్కడ. అంచేత ఎక్కువ చెప్పడానికి లేదు నాకు. అంచేత ఏంటంటే అట్లీస్ట్ ఆ 5 రోజులైనా మానేస్తే 5 రోజులు బాగా ఉపయోగపడతాయి లైఫ్లో. చాలా ప్యూరిఫికేషన్ పనికి వస్తుంది. నెలలో ఒక్కరోజైనా డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే నెలలో ఒక్కరోజైనా ఖచ్చితంగా ఫాస్ట్ చేయాలి. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగే, సూర్యకాంతం ఫాస్టింగ్ కాదు. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగే, అంటే నీళ్ళతోనా, లేకపోతే తేనె నిమ్మకాయ నీళ్ళతోనా, లేకపోతే ఇంకా మరీ చెప్పండి సార్ ఇంకొక ముక్క చెప్పండి సార్ అంటే కనీసం 3 పూట్ల 3 గ్లాసులు పాలతోనా, ఆర్ హాట్ వాటర్తోనా, హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీతోనా ఖచ్చితంగా ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఎవరైతే ఖచ్చితంగా ఫాస్టింగ్ చేస్తారో నెలకు ఒక రోజైనా వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆ రోజు ఖచ్చితంగా ఫాస్టింగ్ చేసినప్పుడు ధ్యానం చేయాలి, 2 పూట్ల ధ్యానం చేయాలి. అదేమవుతుందంటే ధ్యానం చేయగానే 2 పూట్ల ధ్యానం చేయగానే ఏమవుతుంది తెలుసా? ఆ ఫాస్టింగ్తో ఆకలి ఉంటే మీరు ఫాస్టింగ్ చేయలేరు. కానీ టైం అయితే అవుతుంది, ఇంకొక 5 minutes చెప్తాను. ఆకలి గురించి చెప్తాను. డయాబెటిక్స్ పేషెంట్స్ కాకపోతే మాత్రం, డయాబెటిక్ పేషెంట్స్ అయితే నాకు సంబంధం లేదు, పోతారు, ఫాలో అవ్వకండి. అంచేత ఆ డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే ఆకలికి ఒక రూల్ ఉంది. నీకు బాగా ఆకలి వేస్తుంది కదా, ఏం చేయాలి అప్పుడు? When you are so hungry, you wanted to do the fasting, then what you will do? Hot water is okay. I am asking about the practice. Observe the feelings that were actually. ఆకలేసే టైంలో మీరు ఎక్కడ కూర్చుని ఆకలేస్తుందో ఆ ప్లేస్ వదిలేసి ఫస్ట్ ఆ ప్లేస్ వదిలేయాలి. ఆఫీసులో కూర్చుంటే ఆకలేస్తుందా? ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది థియరిటికల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ టోటల్ డిఫరెంట్. యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్లేస్ ఫస్ట్. ఎక్కడ ఆకలి, ఇంట్లో ఉంటే ఆకలేస్తుందా, ఆఫీసులో ఉంటే ఆకలేస్తుందా, కార్లో ఉంటే ఆకలేస్తుందా, హోటల్ ఉంటే ఆకలేస్తుందా, ఎక్కడ ఆకలేస్తుందో ముందు ఆ స్పాట్ వదిలేయాలి. ఫస్ట్ ఆ ప్లేస్ వదిలేయాలి మొట్టమొదటి. ఇమీడియట్గా మీ మైండ్ ఇన్వాల్వ్ అయిపోయేటటువంటి ఏదైనా ఎవరితో మాట్లాడటం లేకపోతే ఏదైనా యాక్టివిటీలోకి వెళ్ళిపోవడం చేసేయాలి. అంటే మైండ్ ఆకలి నుంచి తీసేసి చాలా ఇంపార్టెంట్ వర్క్లో మైండ్ పెట్టేయాలి. తీసుకెళ్ళి ఎవరితోనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయడం, ఫైల్ రిఫర్ చేయడం చేయాలి. ఒక 10 minutes మీరు వదిలేసారు అనుకోండి ఆకలి వేసిన టైంలో, తర్వాత మీకు ఆకలి అయితే తెలుసా? సరే అనుభవం ఉందా లేదా ఎవరికైనా? ఒక ఆకలి వేసిన టైంలో 10 minutes మీరు ఆ కక్కుర్తి మానేసేసి ఆ శనక్కాయలు తిందాం, భోజనం అయితే మానేసాం కానీ ఉల్లిపాయలు తిందాం, వంకాయలు తిందాం అని కాకుండా ఆ 10 minutes కానీ మీరు ఓవర్కమ్ చేస్తే తర్వాత మీకు ఆకలేదు. రాత్రి టీ టైంకి టీ అంటుంది. ఒక్క 5 minutes రెసిస్ట్ చేసి ఆ టైంలో శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం హనీ కలుపుకుని, మీ డయాబెటిక్స్ కాకపోతే దాంట్లో నిమ్మకాయ కలుపుకుని తాగేస్తాం అనుకోండి, ఆస్వాదిస్తూ తాగేస్తాం అనుకోండి, ఒకసారి ఒక్క 5 minutes దాన్ని పైన పెడితే మీ టీ మీద మీకు ఇంట్రెస్ట్. డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే చెప్తున్నాను, అలా ఒకసారి చేయండి. నెక్స్ట్ టైం మీకు బాగా ఈజీ అయిపోతుంది ఫాస్టింగ్. నెలకి ఒకసారైనా చేయాలి ఫాస్టింగ్, టోటల్ ఫాస్టింగ్ చేయాలి. ఆకలిని జయించడం అంటే 10 minutes దాని నుంచి మైండ్ పక్కన పెట్టేది ఒక అవకాశం పెట్టుకోవాలి. టీవీలో సినిమా పెట్టి చూడండి, దిక్కుమాల సీరియల్ వస్తుంది కదా, ఒక సీరియల్ పెట్టి చూడండి, మైండ్ ఎలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఏది ఎవరికి ఏది తోస్తాయి అది. అట్లాగా నెక్స్ట్ టైంకి మీరు ఫాస్టింగ్ చేసి ట్రై చేయండి. పౌర్ణమి నాడు పెట్టుకోండి, ఏకాదశి నాడు పెట్టుకోండి. ఏకాదశి అయితే విష్ణు సహస్రనామాలు చదవాలి, పౌర్ణమి అయితే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి, 2 పూట్ల మెడిటేషన్ చేయాలి. ఎప్పుడు ఫోన్ చేయాలి? అప్పుడు తర్వాత రాత్రి పౌర్ణమి మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి ఏం చేయాలి? అమ్మా మెడిటేషన్ చేసుకుంటావాలి. సరే అందరూ చేస్తారు, ఎట్లా నువ్వు వేసుకుంటావు, పని పడలేదు, పెళ్లి గది లేదు. వాళ్ళ పాపం అత్తగారు మామగారు ఎంత సేవలు చేస్తారు పాపం అందరూ. అత్తగారు మామగారికి మామూలు సేవలా, సేవ అలసిపోయి అత్తగారు కాళ్ళు పెట్టి మామగారు కాళ్ళు పెట్టి మూడికేమో కాఫీలు ఎంత ఇన్ని చేస్తారు వాళ్ళు బాబు. నువ్వు అంటే నీకు నాకేం లేవు కాబట్టి చేస్తా, అలా ఉండదు. ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేయడం ఒకటి కాకుండా తినదలుచుకుంటే ఏం తినాలి? పాలు పాలు పేలాలు 2 పకారాలే, పాలు పేలాలు. మాస్టర్ గారు పేలాలతో కొన్ని మంత్స్
బాల మంత్రం ఉపదేశం చేసిన తర్వాత శ్యామల ఆయన ప్రత్యక్షం అయింది. పెలాలు మీన్స్ యూ విల్ మేక్ ఇట్ పాప్కార్న్, రైస్ కార్న్, నాట్ రైస్ కార్న్. విల్ గెట్ ఇట్ ఇన్ ద షాప్. Master G.K. did his sadhana for 4 months or 5 months like that with Bala Mantra, just with milk and his corn. ఇది చాలా మంచిది. మా అమ్మగారు నాకు పంపించారు, గిజి వాళ్ళ అమ్మగారు. బాబు ఇది చాలా మహా సాధకుడే, ఇది పేలాలతో ఉంటారే మరి ఎప్పుడు మన ఆగే తెచ్చినాడు. నేను శుభ్రంగా తినేసింది, పేలాలు తినేసాను, మిగతా కూడా రాత్రి తిన్నాడు, పగలగా చెప్తున్నాను, పగల ఉపవాసం చేశాను. ఇలాంటి ప్రాక్టీస్లు మనం పెట్టుకోండి. రోజు ప్రేయర్ చేయటం ఒక ప్రాక్టీస్, సెల్ ఫోన్లు తగ్గించటం రెండో ప్రాక్టీస్. జియో ఫోనే కదా మాట్లాడడం అవసరం లేదు కదా. ఇది సెల్ఫ్ పిటి, ఊరికే బాధలు చెప్పుకోవటం. ఇన్ని బాధలు ఉన్నాయా అంటే దానిలో మనకేం రాదు. ఇది 3. మన బాధలు చూసి మనం బాగా ఆనందించటం. కాబట్టి నేను పడుతున్నానండి మోకాళ్ళ నొప్పులతో, పొట్ట నొప్పుతో. మీ మోకాళ్ళ నొప్పుతో అప్పుడు తెలుసు మీకు. ఈ వాగుడంతా మానేయటం, ఈ పిచ్చివాడంతా మొత్తం మానేసేయటం. ఊరిక టీవీలో సీరియల్స్ ఫ్రీగా వస్తాయి కదా 150 రూపాయలకి అని చెప్పి, ఆ పిచ్చి సీరియల్స్ ఆడవిలన్స్ అందరినీ చూస్తే ఖచ్చితంగా వచ్చే జన్మలో ఆ సీరియల్స్లో ఆడవిలన్స్ ఉన్నారు సరే అలాగే పడతారు మీరు. దీంట్లో సెకండ్ థాట్సే లేవు. నేను సీరియస్ చెప్తున్నాను. ఎవరైతే కంటిన్యూస్గా టీవీలో సీరియల్స్ ఇళ్ళలో కూర్చుని పని పాట లేకుండా ఆ తెలుగు సీరియల్స్ చూస్తూ ఉంటారో, ఆడవిలన్స్ ఉన్న సీరియల్స్ ముఖ్యంగా చూస్తుంటారో ఖచ్చితంగా ఆడవిలన్స్గానే పడతారు. దీంట్లో సెకండ్ థాట్సే లేవు. రోజు మీ మైండ్ మీద అవే కదా ప్రింట్లు పడతాయి. సీతా తమేంది పడతాయంటే మీ మైండ్ మీద పడరు కదా, ఆడే పడతారు. మీ ప్రేయర్లన్నీ గాలికి కలిసిపోతాయి. అసలు దాని ఉపయోగమే లేదు, అసలు ఉపయోగమే లేదు. 100% ఉపయోగం లేదు. చాలా ఇప్పుడు దాకా ధ్యానాలు చేసుకుని ప్రేయర్ చేసుకుని అంటారు కదా, ఇప్పుడు పని పాట ఆడ కూర్చొని టీవీలు చెప్తారు, అదంతా పోద్ది. ఇది అంటుకుంటుంది. అదంతా పోద్ది. చాలా సంవత్సరాలు సానంతా పోయే ముందు మొదలెడతాం కదా టీవీలో, ఇది అంటుకుంటుంది. నా మొహం కుదరదు. అయితే రామాయణం చదువుతారా, భారతం చదువుతారా, ఎట్లా ఉండాలి తెలుసా లైఫ్? ఏమండి రామాయణం చదవడం మొదలెట్టామండి, 6 months అయిపోయిందండి, రామాయణం మొత్తం పూర్తి అయిపోయిందండి, ఇప్పుడు ఏం చదవమంటారు అని అడిగితే ఎంత ఆనందం వస్తుంది. అయ్యో రామాయణం చదివేస్తారా, అలా పని చేయండి అయితే మీరు భాగవతం మొదలెట్టండి. మీరు 6 నెలలు అయిపోయిందండి, మాస్టర్ గారు 16 volumes అయిపోయినాయండి, భాగవతం మొత్తం చదివేసామండి 16 volumes, 6 months అయిపోయినాయండి, అవధి అయిపోయింది, ఇప్పుడు ఏం చదవాలండి అంటే దాన్ని ఏముంది ఇప్పుడు రామాయణం భారతం చదవండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొక 6 నెలలు అయిపోయాక వచ్చారు అనుకోండి, కానీ భారతం అంతా చదవడం పూర్తి అయిపోయిందండి, చాలా బాగుందండి, భారతం అద్భుతంగా ఉందండి. అసలు భారతం మొత్తం ధర్మశాస్త్రం ఏముందండి, భారతం అంతా యుద్ధం ఏంది, నా మొఖం చిన్న యుద్ధం అండి, 18 రోజులు, ఎంత ధర్మ సూక్ష్మాలు ఉన్నాయండి భారతంలో అందరూ అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలండి నెక్స్ట్? విష్ణుపురాణం చదవండి, చూద్దాం. విష్ణుపురాణం విష్ణుపురాణం ఎప్పుడు వినలేదండి, అదృష్టవంతుడు మీరు చెప్పారండి విష్ణుపురాణం చదవమని. విష్ణుపురాణం వచనంలో వేశారండి, ఎవరో మహాత్ములు వేశారండి, అవి నమస్కారం పెట్టి విష్ణుపురాణం కూడా పూర్తి అయిపోయిందండి. ఇంకో 3 నెలలు అయిపోయింది, విష్ణుపురాణం అయిపోతుంది. 2 సంవత్సరాల ఎంత అయింది? 3 సంవత్సరాలు, 6 నెలలు, 1.5 2 నెలలు విష్ణుపురాణం, 1 7 నెలలు. మన వయసు ఎంత? 75, నాకు 67. 67 సంవత్సరాలు 2 years నేను గడపలేకపోయాను రామాయణం భారతం భాగవతాలు చదవడానికి. నా 67 సంవత్సరాల్లో నన్ను లెక్కేసుకుంటే 1.5 yearలో పూర్తి అవ్వాల్సిన భారతం రామాయణం భాగవతం నా 67 yearsలో నాకు పూర్తి కాలేదంటే అంతకన్నా దౌర్భాగ్యం జీవితం ఉంటుందా? ఉంటుంది అసలు భారతదేశంలో? ఉండదు, షూర్గా ఉండదు. ఇన్ని సంవత్సరాలు బతికి మనం భారతదేశంలో ఇన్నిసార్లు మాస్టర్ గారిని పుట్టినరోజు చేసుకుని, ఇన్నిసార్లు మాస్టర్ గారిని తలుచుకుని, ఇన్ని పౌర్ణములు చేసుకుని ఇప్పుడు కూడా రామాయణం పూర్తి కాలేదు, భారతం పూర్తి కాలేదు, భాగవతం పూర్తి కాలేదు, విష్ణుపురాణం పూర్తి కాలేదు, మాస్టర్ గారు శంకరరావం పూర్తి కాలేదు, మాస్టర్ గారు పతంజలి పూర్తి కాలేదు, ఏమీ పూర్తి కాలేదండి. ఏం చేస్తున్నారని అంటే మీరు లెక్చర్లు ఇస్తే విని ఇంటికి ఏడ్చుకుంటున్నామండి, మమ్మల్ని తిట్టారండి, ఇది ఒక్కడే మిగిలింది, అసలు పోయింది. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. ఇక చిన్నపిల్లలు ఉన్నారు, చాలా కాలం ఉండవలసిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని లెక్కేసుకోవాకండి. ఈ వయసులో ఏమడుతుంది మాకు? 65 దాటితే ఉన్నా పోయినా పెద్ద పాయింట్ కాదు. 65 దాటితే ఉన్నంతకాలం ఉన్నట్టు, పోతే పోయినట్టు పేపర్లో వేస్తారు వృద్ధుడు చనిపోయాడు.
పేపర్లో వృద్ధుడు చేసాగానే ఒక భయం వృద్ధుడు చనిపోయాడు పాపం అని వేస్తారు. అందుకనే పెద్ద ఫోటో వేస్తారు కావాలి ప్రిన్సిపాల్ కాబట్టి. అందుకనే పెద్ద న్యూసే ఉండదు. చిన్నపిల్లలు ఎవరన్నా అంటే ఇమీడియట్గా మొదలెట్టేసేయండి. భాగవతం మొదలెడతారా, భారతం మొదలెడతారా, రామాయణం మొదలెడతారా, భగవద్గీత మొదలెట్టుకోకండి. రామాయణం, భారతం, భాగవతం మొదలెట్టండి. భారతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మొదలెట్టండి. రామాయణం చాలా అద్భుతంగా ఉంటుంది, అది మొదలెట్టండి. ఏదో ఒకటి మొదలెట్టండి. మొదలు పెడితే చాలా లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరి దగ్గరికి మీరు పోవాల్సిన అవసరం లేదు. రామాయణం చదువుతున్నంతసేపు మీతో ఆంజనేయుడు ఉంటాడు. నేను చెప్తున్నాను, నేను రాసిస్తా కాలుతుంది. నిజంగా ఎవరైనా రామాయణం ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా రాత్రి పక్కన పెట్టి నమస్కారం పెట్టి పక్కన పెట్టి మరి చదివినప్పుడు జాతకం నమస్కారం పెట్టి దానికి అప్పుడు రామాయణానికి నమస్కారం పెట్టి వాల్మీకి నమస్కారం పెట్టి రాముడికి నమస్కారం పెట్టి సీతకు నమస్కారం పెట్టి ఆంజనేయుడికి నమస్కారం పెట్టి మనసులో రామాయణం తీసి జాగ్రత్త అయిపోయిన తర్వాత ఇలా 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 పెట్టి దాన్ని ఇట్లా పెట్టి ఇలా ఈ పిచ్చిపాలు చేయకుండా పుస్తకం ఇలా తీసి ఇటు సన్నాసులు ఇటు పెడతారు. సన్నాసుల్లో ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇలాంటి అదో పిచ్చిపాలు చేయకుండా ఏ మాస్టర్ గారితో ఏదైనా ఒక కార్డు పెట్టుకుని జాగ్రత్త ఇలా నమస్కారం పెట్టి అలా పెట్టి చదువుకున్నారు అనుకోండి, 100% ఖచ్చితంగా రామాయణం చదువుతున్నాను సేపు ఆంజనేయుడి మీతో ఉంటాను. అందుకనే మీకు రక్షణ ఎవరిస్తాను తెలియకూడుతుంది. అందుకని రక్షణ ఎవరిస్తారు మీకు? భాగవతం చదువుతున్న సేపు నారదుడే ఉంటాడు, అక్కడ వ్యాసుడే ఉంటాడు, మైత్రేయుడే ఉంటాడు, విదురుడే ఉంటాడు, ఉద్ధవుడే ఉంటాడు, తెలియదు మనకి ఎవరుంటారు. ఖచ్చితంగా భాగవతం చదువుతున్నంతసేపు భాగవత మూర్తుల తాలూకు బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా అదృష్టవంతులుండి జాతకంలో ఏ ఇంద్రుడు లాంటి గ్రహం ఏదైనా మంచి కోణాల్లో ఇంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మూర్తుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళకి మామూలుగా కనిపిస్తారా లేకపోతే కళ్ళలో కనిపిస్తారా మనం చెప్పలేము. కనిపించకపోతే మీరు వరే అవ్వకండి. కానీ సాధారణంగా జాతకాల్లో ఇంద్రుడు బలంగా ఉంటే ఆ భాగవతం పూర్తయి లోపల ఈ చెప్పిన లిస్టులో అంటే ఉద్ధవుడా, విదురుడా, మైత్రేయుడా, కృష్ణుడా, వ్యాసుడా ఎవరో ఒకరు దీంట్లో ఏదో ఒక రూపంగా వాళ్ళ తల అనుగ్రహం మన మీద ఉంటుంది. అంతకన్నా ఏం కావాలండి మీరు తెలియగలుగుతుంది. ఏం కావాలి? మనం పడే కష్టం ఏంది? భాగవతం చదువుకోవడమేగా. దాంట్లో ఏదైనా పెద్ద కష్టపడాలా? రాత్రి పడుకోవే ముందు అరగంట చదువు పడుకుంటున్నాదో ఎన్ని వేల 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 పేజీలు పుస్తకాలు అయిపోతే చదవడం మొదలు. భారతం చదువుకోండి. ఖచ్చితంగా ఎక్కడ భారతం ఉందో అక్కడ అర్జునుడు కృష్ణుడు ఖచ్చితంగా ఆకుంటారు, వ్యాసుడు ఖచ్చితంగా ఆకుంటాడు. ద్రౌపది పక్కన పెట్టండి. వ్యాసుడు కానీ కృష్ణుడు అర్జునుడు కానీ ఎక్కడంటే అక్కడ ఉంటారు వాళ్ళు భారతం చదువుకోండి. అంతకని ఇంకేం కావాలి మనకి? అవైలబుల్గా పుస్తకాలు ఉన్నాయి, వచనంలో ఉన్నాయి. అసలు మీకు ఒక విషయం చెప్తాను. మీ లైఫ్లో ఏవైతే నిజంగా మీరు భారతం చదువుకుంటే మీ లైఫ్లో ఏవైతే చాలా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అనుకుంటారో, పజిల్స్ అనుకుంటారో లైఫ్లో మీరు చాలా పోతాయి. అసలు అంటే మీకు బుర్రలోంచి అసలు ఇది ప్రాబ్లమే కాదు అనిపిస్తుంది. అసలు చిచ్చి ఎంతకాలం నుంచి ఇది ప్రాబ్లం అవుతున్నాను అనిపిస్తుంది మీకు. అసలు సో లైఫ్ ఎంత ఉంది, ప్రపంచం ఎంత ఉంది, ఎంతమంది మహాత్ములు ఉన్నారు, ఎన్ని బాధలు పడ్డారు, పాండవులందరూ ఎన్ని బాధలు పడ్డారు, వాళ్ళ బాధల ముందు నా బాధ ఎంత అసలు, ద్రౌపది మహాసాధి ఎన్ని బాధలు పడింది, ఆవిడ బాధ ముందు మా బాధలు ఎంత అసలు, అర్జునుడు లాంటి మహావీరులు అందరూ వాళ్ళు ఎన్ని పడ్డారు, అసలు వాళ్ళు ఎన్ని సాధన చేశారు. అసలు మనం చేసింది ఏముంది అనిపించి మనకి చాలా చిన్నగా అనిపించి అసలు ఎంత చేయాల్సింది ఇంకా ఉందని చెప్పి మీకు లోపల నుంచి ఆ రకమైనటువంటి జీలు పుడుతుంది. అసలు ఎంత చేయాలి, ఎంతమంది మహాత్ములు ఎంత చేశారు, అర్జునుడు ఎంత సాధన చేశాడు, వ్యాసుడు ఎంత చేశాడు, ఏంట్రా బాబు ఇదంతా, అసలు ఎక్కడో అసలు మా జీవితం ఎక్కడ ఉంది, ఎక్కడో మా జీవితం మారుమూల ఉందిరా చెప్పి మనలో మనకి ఆ రకమైనటువంటి ఇది పుట్టి ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయ్యో అసలు చెప్పలేదేంటి, చెప్పి ఆఫీసర్ ఏంటి, అసలు ఇది మూలంలో ఉంటుందా, ఒకవేళ ఏమన్నా ఈ మూలంలో ఈ స్తోత్రం అంతా ఉంటుందా, ఈ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది చెప్పాడు ఇక్కడ వ్యాసుడు, ఈ స్తోత్రం తెలుగు వచనంలో లేదే, ఒకవేళ సాంస్క్రిట్ బుక్ ఏమైనా తెచ్చుకుని ఆ సాంస్క్రిట్ ఒరిజినల్ బుక్లో ఎవరైనా పండితుని పట్టుకుని ఆ స్తోత్రం రాయించుకుని చదివితే బాగుంటుందేమో అన్న లెవెల్కి వెళ్ళిపోతుంది మీ బుర్ర. అప్పుడు మీ ఆరోగ్యాలు మీకు గుర్తుంటాయా, మీ బాధలు మీకు గుర్తుంటాయా? గ్రాడ్యువల్గా మబ్బులు అలాగ పోతున్నట్టుగా బుర్రలోంచి చాలా భయాలు అలా 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 మీకు అలా పోయి మబ్బులు అన్నీ పోయిన తర్వాత పౌర్ణమి నాడు ఎలాగైతే చంద్రుడు ఉంటాడో అట్లాంటి స్టేట్ ఒకటి వస్తుంది ప్రతి ఒక్కరికి, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ రేపు వెళ్ళండి అని నేను చెప్పలేను, ఖచ్చితంగా వస్తుంది. సో వ్యాస పౌర్ణమి పూట ఈ 4 ముక్కలు మీరు గుర్తుపెట్టుకుని మీరు మొదలుపెట్టి రామాయణమా, భారతమా, భాగవతమా అనేది మొదలుపెట్టండి. భగవద్గీత పుస్తకానికి ఆపండి. నేను కూడా భగవద్గీత పుస్తకానికి ఆఫ్ చేస్తాను. మొదలుపెట్టండి. మనం భాగవతం వీలైనంత వేగంగా పూర్తి చేద్దాం. మంచి కథలంతా ఇప్పుడు పూర్తి చేద్దాము. ప్రతిరోజు ప్రేయర్ చేసుకోండి.
ఎక్కువ మాట్లాడడం తగ్గించండి. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఆరోగ్యం బాగుండలేకపోతే ఎలా ఆరోగ్యం బాగుంటుందో, ఏం తినవచ్చో ఏం తినకూడదో, ఏ మందులు వాడాలో ఏ మందులు వాడకూడదు అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ప్రతిరోజు ఎవరైతే 2 పూట్ల ప్రేయర్ చేసుకుని ప్రాణాయామాలు చేసుకుంటూ ఉంటారో, ఎవరికైతే శరీరం ఎవరికైతే వంగుతుందో వాళ్ళు ఖచ్చితంగా కాసేపు ఎక్సర్సైజ్, కాసేపు ఆసనాలు వేసుకుంటారు. లేదు శరీరం వంగట్లేదండి, ఇది బాగా బిగుసిపోయింది అనుకున్నప్పుడు కనీసం ప్రాణాయామాలన్నా చేసి చేతిని ఊపి ఏదో ఊపి ఇట్లా చేతులు ఊపడానికి శరీరం వంగనంత ఏమి ఉండదు కదా. ఇట్లా చేతులు ఊపొచ్చు, ఇట్లా కాళ్ళు ఊపొచ్చు, ఇట్లా కూర్చొని చుట్టూ కాళ్ళు ఊపొచ్చు, ఇట్ట అనొచ్చు, ఇలా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. అవి చేయడానికి పెద్ద చేతులు వంగకపోవడానికి ఏముంటుంది? ఇట్ట అంటే ఇలా అంటే చేతులు వంగ, ఇటు కాళ్ళు వంగుతాయి. ఇలా అంటే వంగ, ఆ కుర్చీలో కూర్చో. ఆ టీవీ చూసి అలా ఇలా అనొచ్చు కదా. ఆ టీవీ అలా చూస్తుంది బట్టు ఇలా చూడొచ్చు కదా. నష్టం అంటే ఏమన్నా? నష్టం లేదు కదా. ఎన్ని చేయొచ్చు. ఇది ఉంటే ఏమన్నా చేయొచ్చు. అంచేత ఇలాగ అనుకుని ఇవాళ మెడిటేషన్ ఏం చేయించలేదు నేను. రేపు పొద్దున్న కంకిపాడులో చేయించాను. అందుకే నేను మెడిటేషన్ నా వంతు మెడిటేషన్ కంకిపాడులో నేను చేసేస్తాను. కొంచెం గ్రూప్ ఉంది అక్కడ కంకిపాడులో, ప్రత్యేక రమ్మన్నారు వాళ్ళు. ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేసుకోండి. ఇవాళ మెడిటేషన్ శ్వాసల మీద చేస్తాయి. ఇవాళ మెడిటేషన్ సామవేదం అంటే శ్వాసలే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దాన్నే సామగానం అంటారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటుగా గాలి పీల్చుకుంటూ చాలా మాట చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గాలి పీల్చుకుంటూ మనసుతో ఓం అనుకుంటూ మనసుతో గాలి పీల్చుకోవాలి. ఓం అని మనసుతో అనుకుంటూ గాలి పీల్చుకోవాలి. గాలి బయటికి వదులుతూ ఓం అనుకుంటూ ఓం అని పైకి అంటూ గాలి బయటకు వదలాలి. While you are inhaling inside, you have to chant Om, silence. It is not the vocal Om. You inhale and while uttering the sound Om with mind, not with vocals. When you are exhaling, and you have to utter the Om outside. This is the practice given by the master. This is what is called Samagana Sadhana. So that ఇది ఈ పౌర్ణమికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ పౌర్ణమికి సాధన ఏంటంటే ఈ 1 month అంటే ఇప్పుడు దాకా జూలై 22 వరకు సాధన ఏంటంటే గాలి పీల్చుకుంటూ మనసుతో ఓం అనుకుంటూ గాలి పీల్చుకోవాలి. గాలి బయటికి వదులుతూ పైకి ఓం అనుకుంటూ గాలి అంతా బయటకు వదలాలి. మళ్ళీ లో పీల్చుకుంటూ ఓం అనుకుంటూ లో పీల్చుకోవాలి మనసుతో అనుకుంటూ. మళ్ళీ బయటికి ఓం అనుకుంటూ బయటికి గాలి వదులుతూ ఓం అనుకుంటూ బయటకు వదలాలి. అట్లా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మరీ సాగదీయకుండా ప్రశాంతంగా స్లోగా చాలా మందర స్థాయిలో నెమ్మదిగా ఇంట్లో మాత్రం ఓం చాలు. మనకు కూడా పక్కింటి లేచేలా ఇంట్లో అంత అనాల్సిన అవసరం లేదు. ఎక్కువగా పిలుస్తానే వచ్చేయడు. కుక్కలవి వస్తాయి ఏదో అడుగుతున్నారు రా అని అట్లా చేయకూడదు. మందర స్థాయిలో ఓం ప్రాక్టీస్ చేయాలి చాలా ఎప్పుడు కూడా. తర్వాత నిజంగా ఓం మందర స్థాయిలో వస్తుంది ఎవరికన్నా. ఆ శంకర శాస్త్రిలాగా నిద్రలో మెలకు వచ్చినాడు కల్లా మీకు తెలుస్తుంది. నిద్రలో మెలకు వస్తే ఎవరికైనా ఓంకార సాధన బాగా సాగుతుంది అంతే ఇండికేషన్ ఏంటి తెలుసా? అర్ధరాత్రి 8 o'clock మీకు మెలకు వచ్చింది అనుకోండి, మెలకు వచ్చే టైంకి పిచ్చి కాళ్ళు వచ్చి మెలకు వచ్చి కాళ్ళు కడుక్కొని నీళ్ళు తాగడం కాదు, ఆ స్టేజ్ పోతుంది. మెలకు వచ్చినాకల్లా ఓం జరుగుతూ ఉంటుంది లోపల. అది ఓంకార సాధనకి టెస్ట్. అది ఎవరికైనా ఓంకారం తాలూకు సాధన అంటిందా లేదా అంటే టెస్ట్ ఏంటంటే అర్ధరాత్రి ఎప్పుడన్నా మనకి మెలకు వచ్చేటప్పటికల్లా వచ్చేటప్పటికి ఓం జరుగుతుంటుంది లోపల. మనకి మెలకు రాగానే ఏమవుతుంది? ఆగిపోతుంది. మళ్ళీ పడుకోగానే మొదలవుతుంది. ఆ స్టేజ్కి రావాలంటే ఆ స్టేజ్లో మనం ప్రాక్టీస్ చేయాలి. మీకు అందరికీ కూడా అనుభవం ఉంటుంది, నాకు కూడా అనుభవం ఉంటుంది. ఏ అనుభవం తెలుసా? చెప్పే అనుభవం. మెలకు వచ్చినప్పుడు కల్లా మనం ఏం చేస్తుంటాం? ఆలోచిస్తూ ఉంటాం. చాలామందికి మెలకు వచ్చినప్పుడు కల్లా వెంటనే మనకి ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది అనుకో. అంటే ఆ బుర్ర నిద్ర ఆలోచిస్తుంటుంది అనమాట. ఏదో ఆలోచిస్తుంది, పిచ్చి ఆలోచన చేస్తుంటుంది. ఇట్స్ కామన్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా. అంటే పగలస్తే మనం ఊరికి అలా బుర్రలు పాడు చేస్తుంటారు కదా, అందరికీ నిద్రలో కూడా ఆలోచిస్తుంటుంది బుర్ర. మెలకు వచ్చాకల్లా బుర్ర ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత కూడా కొంచెం ఆలోచిస్తాడు, నిద్ర పడదు, అటు ఇటు దొరుకుతాడు,
నీళ్ళు తాగుతాడు, పడుకుంటాడు, లేట్గా 3 గంటలకి 8 గంటలకో, ఉదయం 7 గంటలకి 8 గంటలకు 9 గంటలకు లేస్తాడు. అట్లా కూడా కొంతమంది ఉంటారు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు. అది కాదు స్టేట్. అర్ధరాత్రి మెలకువచ్చినా కల్లా లోపల ఓంకారం జరుగుతూ ఉండాలి. అంతవరకు ఓంకార సాధన చేయాలి. ఇది చాలా సీక్రెట్. ఇది ఈ సాధన మాస్టర్ గారు ఇచ్చినటువంటి సాధన చాలా గొప్ప సాధన. ఇది నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? అది కూడా చెప్పేస్తాను, తర్వాత కుదురుతుందో. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? ఇంట్లో కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఓంకారం అసలు మనం పైకి చెయ్యం. ఓంకారం పైకి చేయం. విల్ నాట్ డూ ఓం అవుట్ సైడ్ ఆఫ్టర్ సమ్ టైమ్, నాట్ ఇమీడియట్లీ. కళ్ళు మూసుకున్న తర్వాత లోపలే ఓంకారం చేసుకుంటాం. అది చాలా కష్టం. అది కొత్తలో ఓంకారం చేస్తే మీరు బ్రీతింగ్ ఆపేస్తారు, ఆపేస్తే పోతారు. ఆపకపోతే మీరు ఓంకారం చేయలేరు. చేస్తూ తెలుస్తుంది మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అలా కుస్తీ పట్టగా 1 నెల 2 నెలలు 3 నెలలు కుస్తీ పెట్టిన తర్వాత అప్పుడు శ్వాసలు మనం ఆఫ్ చేయక లేకుండానే శ్వాసల మార్గాన్ని శ్వాసలు నడుస్తూ ఉంటుండగా ఓంకారం మార్గాన్ని ఓంకారం నడుస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా శ్వాసలు నడుస్తూ ఉంటాయి, సైమల్టేనియస్గా ఓంకారం వెళ్తూ ఉంటుంది. అది చాలా టైం పడుతుంది. ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, తెలుస్తుంది. మనం మనసుతో ఓంకారం చేయడం, కళ్ళు మూసుకుని సైలెంట్గా ఓంకారం చేయడం అంటే ఆటోమేటిక్గా మీరు శ్వాసలు ఆపేసుకుని ఓంకారం చేయాల్సి వస్తుంది. ఇనిషియల్ డేస్లో కుదురుతుంది, కానీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ది బ్రీతింగ్ దే షుడ్ బి ఆన్ దేర్ ఓన్. సైమల్టేనియస్లీ ఓంకారం ఆల్సో షుడ్ బి ఆన్ ఇట్స్ ఓన్. టు టేక్ సమ్ టైమ్, టు టేక్ మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్. అది చాలా కష్టమైన ప్రాక్టీస్. ఒక్కసారి కానీ ఈ ప్రాక్టీస్ మీ చేత అయితే నేను మీకు రాసిస్తాను, అస్సలు జీవితంలో మీకు కోపం రాదు అసలు. సో ఎంత హై బీపీ అయినా సరే, ఎవరికైనా సరే ఈ సాధన కుదిరితే వాడి బీపీ నార్మల్ లెవెల్స్కి వచ్చి తీరుతుంది. పిడుగులు పడుతున్నాయని సరే వాడికి అసలు భయం లేదు, వాడు చలించడం. చాలా విపరీతమైన ఆపత్కాలం, చాలా భయంకరమైన సిచ్యువేషన్ కూడా చలించినాడు. అంత పాజిటివ్ స్టేట్లోకి మైండ్ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా హార్ట్ బీట్ అంత పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మైండ్ అంత పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. బ్రీతింగ్ అంత పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళిందో సిస్టమ్ అంతా పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళింది. అది మెడిటేషన్తో కుదరడం చాలా కష్టం, కానీ ఓంకార సాధనతో కుదరడం చాలా ఈజీ. విత్ మెడిటేషన్ ఈజ్ నాట్ సో ఈజీ, బట్ ఇట్స్ వెరీ ఈజీ విత్ ఓంకార ఇన్ సైలెన్స్. ఇది చాలా గొప్ప ప్రాక్టీస్ మాస్టర్ గారు ఇచ్చారు. నాకు తెలిసి ఒకే ఒక అమ్మాయి కాదు, ఆవిడకి 58 years, నాకు 60 years, మోనిక అని ఇండియా కూడా వచ్చింది. ఆవిడ ప్రతి సంవత్సరం నాకు $2,000 వస్తుంది. 2000 ఏంటది స్విస్ ఫ్రాంక్స్ వస్తుంది. అంటే దాదాపు $130,000 ఇస్తుంది నాకు. నా టికెట్ 2 లక్షలు. 2 లక్షలు ఆవిడే నాకు 1,50,000 ఇస్తుంది. ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే నేను స్విట్జర్లాండ్ వెళ్ళలేను. నా డబ్బులు సరిపోవు నాకు. ఆవిడికి ఒకసారి నేను మెయిల్లో చెప్పాను. నేను ఏది ఓంకారం చెప్పాను, నువ్వు చేసుకో, చేసిన ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తే అర్థం చెప్పాను. నేను ఆవిడకి ఎక్స్పెరిమెంట్గా ఇచ్చాను. కరెక్ట్గా 1 week అయింది. అరే నాకు నువ్వు 2000 నుంచి నా పరిచయం కదా, నువ్వు 2011 దాకా అంటే 17లో ఉన్నావా, 2014 అంటే 2000లో నేను ఈ క్లాసులకు వచ్చాను. 14 years నేను నీతో ఉంటున్నాను కదా, క్లాసులో ఉంటున్నాను కదా, ఇది నాకు 14 years తర్వాత చెప్తావా అని అడిగింది ఆవిడ. నేను చెప్పాను తెలుసా, 14 years తర్వాత చెప్పాను, సంతోషించి చెప్పి 14 years తర్వాత చెప్పాను. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి, నా గురువు నాకు ఇచ్చినవి. చెప్పడానికి నాకు ప్లాట్ఫామ్ లేదు, అందుకు నేను చెప్పలేదు ఎంతవరకు. నీకు చెప్తే నువ్వేమైనా సాధన చేసిన తర్వాత నువ్వు నా రిజల్ట్ నాకు చెప్తే అప్పుడు నేను పెట్టుకుని మిగతా వాళ్ళు చెప్దాం అని చెప్పి ఆగే నేను చెప్పాను. ఎంతవరకు నా ఛాన్స్ అలా స్విట్జర్లాండ్ లాంటి గ్రూప్లో చెప్పడానికి నాకు. మీకేం చెప్పాను తెలుసా, ఆ అమ్మాయి కోసం చెప్పాను. మీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు కావాల్స్తే, ట్రై చేయండి. అమ్మాయి ఆల్ ది వే షీ కేమ్ ఫ్రమ్ బెంగళూరు ఫర్ ద మెడిటేషన్. మెడిటేషన్ చేయలేదు చూసారా వేళ, మెడిటేషన్ వచ్చింది, మెడిటేషన్ చేయలేదు వేళ. అదే బ్యూటీ అంటే. కాబట్టి నేను అమ్మాయి కోసం చెప్తున్నాను, అది మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరికైతే ఇది అంటబడుతుందో చెప్పి ఇనీషియల్ స్టేజ్లో మీకు కుదరదు. ఇది బ్రీతింగ్స్ ఆఫ్ చేయాల్సి వస్తుంది మీరు, అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. సో బ్రీతింగ్ జరుగుతూ ఉండాలా, పక్కన ఓంకారం జరుగుతూ ఉండాలా. చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. నాకు తెలిసి ఎవరికైనా కుదిరితే మళ్ళీ అదృష్టవంతులే, కుదరకపోతే నేనేం చెప్పాలా, కుదిరితే అదృష్టవంతులే, నిజంగా అదృష్టవంతులే. ఎవరైనా కుదిరితే చెప్పండి, నాకు కుదిరిందని చెప్పండి, నేను చాలా ఆనందిస్తాను. ఒకసారి మీ మొహంలో చూస్తాను,
నాకు అర్థమైపోతుంది కుదిరిందా లేదా అని. అది అది పెద్ద ఇష్యూ కాదు, అది ఇది చాలా అద్భుతమైన సాధన. మనం పెట్టాలి. ఇంటికి వెళ్ళాక ఇవాళ భాష పూర్ణం ఉంది, రేపు ఉదయం 8 గంటలకు ఉంది. రేపు ఉదయం ప్రేయర్ అయ్యాక ప్రాక్టీస్ చేయండి, ఉదయం ప్రేయర్కి ముందు ప్రాక్టీస్ చేయండి. ఇంటికి వెళ్ళాక తక్కువగా తిని ఆకలి తీరే అంత తక్కువ తిని ప్రాక్టీస్ చేయండి, ఒక అరగంట ప్రాక్టీస్ చేయండి. రేపు ఉదయం 8 గంటలకు పౌర్ణమి ఉంది, 7 గంటలకి ఇక్కడ మనం పాదుగా పూజలు చేస్తాం కాబట్టి ఆ 7 గంటల లోపల ప్రాక్టీస్ చేసి రండి, ఇక్కడ చూద్దాం తర్వాత. ఓకేనా? రైట్ అయితే.